మీ ఆ బ్రిడ్జ్ కాడికైనా 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అదే యాక్చువల్గా నేను ఎందుకు వచ్చినా అంటే అన్న, యాక్చువల్గా నేను మా ఫ్రెండ్ కలిసి ఒక బుక్ రాస్తున్నాను. దాంట్లో ఏంటంటే మొత్తం డప్పు కళాకారుల గురించి యాక్చువల్గా. అది మేము రాస్తున్నది కూడా రాయలసీమ ప్రాంతం గురించి మెయిన్లీ. అక్కడ జాంబవంతుడు కథ దగ్గర నుంచి మొదలు పెట్టినాం మేము. ఎట్లా వచ్చిండ్రు, ఆ తోలు ఎట్లా వస్తుంది, ఆవు దగ్గర నుంచి ఆ కథలన్నీ తీసుకొని రాస్తున్నప్పుడు రీసెర్చ్ చేస్తున్నప్పుడు అక్కడ కళాకారులందరినీ కలుస్తూ ఉన్నాం అనమాట. కలుస్తున్న టైంలో ఏమైందంటే మీ ఆర్టికల్ మాకు వచ్చిందనమాట. అది కూడా ఎవరంటే సిఆర్ గౌరీశంకర్ గారు అని ఒక జర్నలిస్ట్, ఆయన డెక్కన్ క్రానికల్లో పనిచేస్తారు. డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పేపర్ ఆయన అప్పుడు మనం హైకోర్టు పోయినప్పుడు వచ్చింది. ఆయన ఆర్టికల్ వచ్చింది నాకు. ఆయన నాకు కొంచెం పరిచయం ఉండే, నాకు జర్నలిస్టులు అందరూ తెలుసు యాక్చువల్గా. సో ఆయన పంపించినప్పుడు మా ఫ్రెండ్ ఉండి ఎటు రీసెర్చ్ చేస్తున్నాం కదా మనం కూడా, ఈ కేసు చాలా క్లియర్గా ఉంది, అసలు డిఫరెంట్, ఇప్పుడు ఇలాంటి టైంలో జరగడం ఏంది ఇట్లాంటివి, అందులో ఇంత చదువుకున్న వాళ్ళపైన జరగడం ఏంది ఇట్లాంటివి, అంటే స్టిల్ టుడే ఇంకా ఉంది చూడు, అంటే చదువుకున్న వాళ్ళపైన కూడా పడుతుంది చూడు, అంత ఘోరంగా ఉంది చూడు అసలుకి అనేసి స్టార్ట్ చేసి ఆయన కలిసినాం యాక్చువల్గా, గౌరీశంకర్ గారిని కలిస్తే ఆయన ఇదంతా నిజమే, యాక్చువల్గా చాలా పెద్ద ఇష్యూ అయింది, ఒక కలెక్టర్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, ఒక ఊరంతా ఇన్వాల్వ్ అయ్యింది మొత్తం దీని మీద అనేసి అన్నప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ వచ్చింది. అసలు ఒకసారి కలిస్తే మీ గురించి. కలెక్టర్ వచ్చిండు, హైకోర్టు కూడా వెళ్ళినాం మేము కేసు. అవునా? కొంచెం మీ బ్రీఫ్ చెప్తారా అన్న మీ గురించి ఒకసారి, మీ ఇంట్రడక్షన్ అంటే ఏ ఊరు ఏంటి? మాది మెదక్ డిస్టిక్. ఓకే. మనోహరాబాద్ మండలస్. ఓకే. గౌతజిగూడ గ్రామం. ఓకే. మన ఆయన 2015లో చనిపోయాడు. అంత ముందుకు కొంచెం గట్టిగా సరిదే. ఇదే ఇక మేము నాయన చిన్న ఉన్నప్పటి నుంచి డప్పులు కొడుతుండే. ఇక ఎస్సీలు అంటే ఖచ్చితంగా డప్పులు కొట్టాలన్న ఉద్దేశమే అదే నడుస్తుంది. మేము చదువుకున్నాం, తమ్ముడు నేను చదువుకున్నాం. అంటే మీ ఊర్లో మీ నాన్న ఎక్కువ కొట్టేది అంటే ఇప్పుడు కలర్లు వీళ్ళు ఉంటారు కదా, ఊరు మొత్తం మీద వాయించే వాళ్ళు ఉంటారు కదా, లేదు అట్లా ఊరు మొత్తానికి ఏముండదు. ఇప్పుడు ఊరు ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకో, దాంట్లో వీళ్ళు డప్పు కొట్టేటోళ్ళు ఎంతమంది ఉంటారు, ఆ మంది డివైడ్ చేసుకుంటారు అనమాట విలేజ్ మొత్తం. నువ్వు 10 మందికి, నేను 10 మందికి, నువ్వు 10 మందికి అని డివైడ్ చేసుకుంటారు. అది ఒతన్ అంటారు. ఒతన్ అనేది 10 మందికి. ఇంకా వాళ్ళ ఇంట్లో 10 మందిలో వాళ్ళకి ఏమైనా వీళ్ళు ఖచ్చితంగా పోవాలి. ఇక ఇప్పుడు నీకు 10 అంటే ఇప్పుడు ఏదైనా వర్క్ కేటాయిస్తారు కదా, ఆ టైప్లో ఆ వర్క్ ఇక నువ్వే చేయాలి. ఇక బయట పూర్వం నుంచి వస్తుంది, మా నాయన మా తాతల నుంచి కూడా వస్తుంది. అది ఇంట్లో కొట్టడం. ఇక నాయన ఉన్నప్పుడు కొడుతుండే, మేము కూడా చిన్న ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా పోతుండే కొడుతుండే. ఇక తర్వాత పెద్దగా పెద్ద చదువుతున్న తర్వాత ఇక మనకు కొట్టాలని ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ జాబ్ చేస్తుంటే వీలైతే కాదు. ఇక ఇది మా అంటే ఇప్పుడు పోతానంటే ఒక 4 ఉన్నారు అనుకో, నేను డ్రాప్ అయినా అనుకో, ఇంకా 3 కొడుతుంటారు కదా. ఆ 3 ఏమంటారంటే మీ ఏదైతే నీకు కేటాయించారో ఇల్లు పోతాను, అది మీరు ఖచ్చితంగా కొట్టుకోవాలి, మాకు సంబంధం లేదు, మీరు జాబ్ చేసుకోరు ఏమైనా చేసుకోరు, మాకేం సంబంధం, మీరు ఖచ్చితంగా కొట్టాలి. ఇక వాళ్ళు చెప్పేసరికి ఊరోళ్ళు కూడా అవును నిజమే కదా, వాళ్ళు తాతలు కొట్టిర్రు, తండ్రి కొట్టిండు, ఇప్పుడు వాళ్ళు కూడా కొట్టాలి కదా అని వాళ్ళ మైండ్ కూడా అది వాళ్ళలాగానే ఆలోచించి, మనకేమో అన్నీ తెలుసుకున్నాం, మనకు తెలుసు కొట్టాలని రూల్ ఏముంది, కొట్టొద్దు, చదువుకోకపోతే కొడుతారు అది వేరే విషయము, చదువుకున్నాక జాబులు చేసినాక మనం కొట్టాలని ఏమున్నది, కొట్టదు అని చెప్పి మేము బాగానే ఒక 10-15 ఇయర్స్ బాగానే ఫైట్ చేసినాం. కొట్టొద్దని. 15 ఇయర్స్ నుంచి. ఇప్పుడు మా నాయన చనిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ అయిందా? 2000 అంటే నాయన చనిపోకముందు కొంచెం హెల్త్ బాగాలేకుండా ఆయన పోలేడు, కొట్టలేడు. అంత ముందు నుంచి కూడా మేము జాబ్ పోయినా చదువుకొని పోయినా కానీ ఇప్పుడు డప్పు అంటే ఒక్కళ్ళు కొట్టేది కాదు, అది ఒక 3-4 లేదంటే ఒక 2 అన్న పెళ్ళి అయితే 3-4 రోజులు ఇట్లా కేటాయించి కొట్టాలి. మనం లేకపోయేసరికి వాళ్ళు ఏమంటారు, మీరే వస్తలేరు మేము ఎందుకు ఉండాలి, మీరు రాకపోతే మేము ఎందుకు కొట్టాలి, అట్లా డిమాండ్ చేస్తారు. అట్లా పక్క విలేజ్ ఇది ఎట్లా ఉంటుంది అంటే ఏ విలేజ్ ఆ విలేజ్ ఉంటుంది.
ఈ విలేజ్లో ఆ ఊరు పోదు, ఆ విలేజ్లో ఈ ఊరు రావద్దు. ఓకే, దానికి ఒక ఉంటుంది. ఏ ఊరోళ్ళైనా అట్లా. ఒకవేళ వాళ్ళు వీడికి రావాలంటే ఇలా పర్మిషన్ తీసుకోవాలి మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఆ ఊరల్లో ఏ ఊరు రావాలంటే మేము మీ ఊరికి వస్తున్నాం, కొట్టొచ్చా లేదా, మళ్ళీ మీరు ఏమైనా అబ్జెక్షన్ చేస్తారా అని చెప్పి ముందే అడుగుతారు. మేము ఉన్నాగా కొట్టుకుంటామంటే అలా వాళ్ళు రారు. ఓకే, ఓకే, అట్లా ఉంటుంది అనమాట. ఓకే, అట్లా కూడా వేరే విలేజ్ నుంచి కూడా తీసుకొచ్చి కొట్టించినా కానీ మా ఊరికి వచ్చి కొడుతున్నారు, మేము కొట్టుకోమా అని ఇట్లా మాట్లాడతారు. వాళ్ళు వస్తే వాళ్ళు పోయిన తర్వాత ఏమంటారు, వాళ్ళు కొట్టదు మేము ఎందుకు పోతామని ఇట్లా మాట్లాడతారు. 2-3 రకాలుగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అది మొత్తం ఇక పీక్ స్టేజ్కి వచ్చింది. ఓకే, ఓకే. 10-15 years బాగా స్ట్రగుల్ చేస్తాం. మీ నాన్నకి హెల్త్ బాగాలేదు దగ్గర నుంచి మా నాన్న చనిపోయినప్పుడు మీరు ఏం చదువుతున్నారు? నాది ఎంకామ్ అయింది. అప్పుడు మీ నాన్న చనిపోయినప్పుడు చదివినప్పుడు నేను అప్పుడే స్టడీ అయిపోయింది. 2014లో నా స్టడీ అయిపోయింది. 15లో నాన్న చనిపోయింది. ఇక చనిపోయిన తర్వాత ఇక అన్ని బరువు బాధ్యతలు ఉంటాయి కదా, ఏదన్నా జాబ్ చేసుకోవాలి. డబ్బు కొట్టడము, డబ్బులు రావడం అనేది ఎప్పుడో రేర్గా, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ ఒకసారి ఉంటుంది. దాని గురించి మనం ఇక్కడ టైం స్పెండ్ చేసి ఉండలేము కదా, మనం ఎట్లా పొద్దు గడుస్తుంది. అందుకని డైలీ జాబ్ పోయేది. ఊర్లోనే ఉండేటోళ్ళము, జాబ్ పోయేది. ఇక ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇట్లా వాళ్ళు కొట్టుకునేటోళ్ళు ఉంటే ఏమంటారు, వాళ్ళు జాబులు చేస్తుంటున్నారు, వాళ్ళు కొడతానికి వస్తలేరు, మేము కూడా జాబులు చేసుకుంటాం, మేము కూడా కొడతాం, మేము కూడా కొట్టడానికి రాము, వాళ్ళ పిలువరు కానీ మమ్మల్ని పిలుస్తారు అని చెప్పి వాళ్ళు అనేసరికి వాళ్ళు ఊరల్లో అవును కదా వాళ్ళు వస్తలేరు, వాళ్ళు రాకపోతే వీళ్ళు రారంట, వీళ్ళు రాకపోతే మొత్తం బంద్ అయిపోతుంది కొట్టడము. ఏమన్నా ఫంక్షన్లు, ఇప్పుడు బోనాలు తీయాలన్నా, వినాయక చవితి అన్న, దసరా అన్న, ఇప్పుడు ఊర్లలో కొన్ని పోచమ్మ, ఎల్లమ్మ పండుగలు ఉంటాయి, మళ్ళీ ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాయి, వాళ్ళని చనిపోతూ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఖచ్చితంగా డప్పు అవసరం. ఇప్పుడు వాళ్ళు రారు వీళ్ళు రారు, మొత్తం ఏం చేయాలని వాళ్ళు మమ్మల్ని ఒక్కరిని కట్టడి చేస్తే అంతా సెట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఊరోళ్ళు ప్లస్ మా కమ్యూనిటీలో అందరూ ఏకమయ్యారు అనమాట. ఇక ఊరోళ్ళు అందరూ, కమ్యూనిటీ వాళ్ళు అందరూ ఏకమయ్యి ఇక అది పీక్ స్టేజ్కి వచ్చింది. మేము మొత్తమే కొట్టాం, మాకు అవసరం లేదన్న స్టేజ్కి పోయి చెప్పినాం. అట్లా ఎట్లా అవుతుంది, వీళ్ళు కొట్టకపోతే ఊర్లోనే ఉండొద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒకటి మీటింగ్ అరేంజ్ చేశారు. ఇక ఇది ఫైనల్, ఇక ఈరోజు మాట్లాడితే అయిపోతుంది, వాళ్ళు ఊళ్ళో ఉంటారా ఊళ్ళకైనా వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడారు అన్నమాట. అది ఎప్పుడు అంటే ఏ టైంలో, అంటే ఒక ఈవెంట్ అప్పుడా ఎవరి ఇంట్లోనో? అయితే ఈవెంట్ కాదు, ఏం జరిగిందంటే మా ఊర్లో ఒక ఆమె చనిపోయింది. ఆ ఇల్లు మాకుండే, మేము రాము కొట్టము, మేము డ్యూటీకి పోతున్నాం, మీరు ఎవరిని తోలుకోవరు అని చెప్పినాం. అప్పుడు ఇట్లనే పెద్ద గొడవ జరిగింది. సరే ఒక్కసారికి అయితే మీరు కొట్టుర్రి, నెక్స్ట్ టైం ఏమన్నా అయితే మాట్లాడదాం, పంచాయతీ పెడదాం అని చెప్పి అన్నారు. ఆమె అయిపోయింది. నెక్స్ట్ 1 వీక్లో మళ్ళీ ఇంకాయన చనిపోయేసరికి ఇక వాళ్ళు వస్తలేరు కదా, ఆల్రెడీ మాట్లాడదామన్నారు, మీరు మాట్లాడతలేరు, మేము కొట్టామని చెప్పి వాళ్ళు అట్నే ఉన్నారు. అప్పుడు కూడా పెద్ద గొడవ అయింది. వాళ్ళు వస్తలేరు, కొడతలేరు, కానీ అన్నిటికుంటారు చేస్తున్నారు, కానీ వాళ్ళని కొట్టమంటలేరు, వాళ్ళు కొడతలేరు అని చెప్పి మళ్ళీ గొడవ అయింది. అది గొడవ అయినాక ఒక 1 వీక్ ఇక అట్లయితే కాదు ఇట్లయితే కాదు, ఒక పలానా రోజు అని చెప్పి ఒక సండే రోజు మీటింగ్. కమ్యూనిటీలో అంటే మిగతా వాళ్ళు డప్పులు కొడతారు కదా వేరే ఇళ్ళకు, దాంట్లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరా? చదువుకున్న వాళ్ళు అంటే మామూలుగా 10th, ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు తప్పితే పెద్దగా నాలెడ్జ్ ఇది ఒకవేళ వీళ్ళ మీద ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడితే మనకి ఇట్లాంటిది ఉంటుంది అన్న ఉద్దేశంలో ఊర్లో కూడా అందరూ పెద్దగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి అస్సలు రాదు. మళ్ళీ ఇంకొకటి ఏమైంది, చదువుకున్నాడు విషయం పక్క పెడితే చదువుకున్నారు. రెండోది ఏంటంటే రేంజ్ అని కాదు, నా ఉద్దేశం ఏంటంటే రేంజ్ అది కాదు, వీళ్ళని తొక్కేయాలి. చదువుకున్నారు, వీళ్ళని కట్టడి చేసినాం అనుకో మన ఊరు ఇంతకుముందుకి ఎట్లుందో అట్లనే ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఇట్లా పోతే పోలీస్ స్టేషన్ కేసులు అయితే ఇది అవుతుంది అది అవుతుంది అని తెలుసు, కానీ వాళ్ళు కావాలని మా మీద నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఇంకోటి కొంతమంది ఇది కాగితాలు పేపర్లు రాయడము, అందులో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు
మాజీ ఎంపీటీసీలు వీళ్ళందరూ కొంచెమని నాలెడ్జ్ ఉంటుంది కదా, ఉంటుంది. మరి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి కావాలని మా మీద ఓకే. ఆ ఈవెంట్ దగ్గర నుంచి చెప్పాను అన్న, రెండో అతను చనిపోయినాడు అప్పుడు. ఒక 1 వీక్ తర్వాత మీటింగ్ పెట్టారు. ఓకే. మీటింగ్ పెట్టిన తర్వాత ఎవరెవరు పెట్టిండ్రు అంటే అందరు ఊరు ఏ టు జెడ్ అందరూ మేము ఈ ఒక్క కుటుంబం ఆ రోజు ఊరు మొత్తం అంటే వీళ్ళ ఆ రోజు community, ఓకే. బీసీలు అంతా ఊరు మొత్తం అనుకో. అందరు ఇక మీ ఇంటికి వచ్చిందా లేకపోతే కాదు, పంచాయతీ ఊరు మధ్యలో మాకు పెట్టిండ్రా? చెప్పారు ఓ రోజు నైటే మీరు ఉండుర్రి, ఇంటికాడ ఉండరు, రేపు మీటింగ్ అది పంచాయతీ పెడతారు. ఎవరు వచ్చి చెప్పిండ్రు అంటే సర్పంచ్ సాబ్ సర్పంచ్ వాళ్ళు ఒక 2 మనుషులను పంపించారు. ఓకే. వాళ్ళు వచ్చి చెప్పారు. ఓకే. సరే నాకు తెలుసు అంత మైండ్లో ఉన్నది ఏం జరుగుతుంది ఏందనేది తెలుసు. నేనేం చెప్పినంటే ఈ రోజే ఫైనల్, రేపు మాట్లాడుతున్నారుగా రేపే ఫైనల్. ఓకే. ఒకవేళ ఆ మాట్లాడే సిచ్యువేషన్లో ఏం జరిగినా కానీ నేనైతే ఊకోను అని చెప్పి ముందే చెప్పిన వాళ్ళకు. ఓకే. ఆ రోజు మాట్లాడే రోజు కూడా వచ్చిన వాళ్ళు ఎవరన్నా మీ కమ్యూనిటీ వాళ్ళ వేరేటోళ్ళు సర్పంచ్ దగ్గర ఉండేవాళ్ళు గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళు వచ్చారు, ఓకే. చెప్పారు. ఆ రోజు మాట్లాడేటప్పుడు మా బావ కూడా వచ్చి మొత్తం లైవ్లో ఉన్నాడు. ఓకే. నైట్ మాట్లాడిండ్రు? నైట్ కాదు, నైట్ వచ్చి చెప్పారు, పొద్దున ఉన్నాం. పొద్దున ఏం జరిగింది ఆ రోజు? పొద్దున పిలిపించింది కదా పంచాయతీ. పొద్దున 9 గంటలకు అందరూ ఊర్లో చాటింపు వేసారు. ఓకే. అందరు ఉండాలి, దానికి కూడా అందరు ఉండాలని చాటింపు వేసారు. ఓకే. చాటింపు వేస్తే అందరు ఊర్లో ఇంటికి ఒకరైనా ఖచ్చితంగా ఉండాలని చెప్పి అన్నారు. లేదంటే దండగా పడుతుంది, దండగా అంటే 500 1000 రూపాయలు దండ లేని వాళ్ళకి ఇస్తారు. అబ్బో. అట్లా అని చెప్తే భయంతో ఉంటారు అని చెప్పి అందరు ఉన్నారు. ఓకే. మాది దాదాపు ఇల్లు పెద్ద ఉంటుంది అనమాట. ఊర్లో బుర్జి ఉంటుంది, గాంధీ స్టాచ్యూ ఉంటుంది. ఓకే. అక్కడ రేకులు వేస్తారు, వినాయకుని పెడతారు. వినాయకుడు ఉన్నాడు అప్పుడు, వినాయక చవితి అదే ఊర్లోనే అదే మా ఊర్లోనే గౌతోజిగూడలో వినాయక చవితి వినాయకుని కూడా తీయాలి. వినాయక ముందే అందరూ కూర్చున్నారు, సర్పంచ్ వార్డు మెంబర్లు, ఊరోళ్ళు, పెద్దోళ్ళు, మన ఇప్పుడు బీసీలు అంటే బీసీ నుంచి ఉంటారు కదా, ఎస్సీలు అంటే ఎస్సీల నుంచి ప్రతి ఒక్క కులం వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు అందరు ఉన్నారు. ఏ టు జెడ్ ఎవ్వరు పోలేదు, అందరు ఉన్నారు. మమ్మల్ని పిలిపించారు, నేను పోయినా. మా బావ మా ఫ్యామిలీ, మా అమ్మ ఉన్నది, మా భార్య ఉన్నది, మా తమ్ముడు, నేను, అందరం మా ఫ్యామిలీ ఒక దిక్కు, వాళ్ళందరూ ఒక దిక్కు. వాళ్ళందరూ నోట్లకి ఒకటే మాట వస్తుంది. ఫస్ట్ ఏం జరిగింది చెప్పనా? మేము ఫస్ట్ 9 గంటలకు 10 గంటలకు పోయిన తర్వాత రమ్మన్నారు. ఫస్ట్ లిస్ట్ తీసిరు, అంటే మేము మా నాయన కానీ మేము కానీ ఎవరెవరికి డప్పులు ఓతను కొడుతుండే అవన్నీ లిస్ట్ తీసిరు. ఒక 15-20 మంది ఉన్నారు. కుటుంబాలకు మేమే పని చేయాలి ఖచ్చితంగా, వేరే వాళ్ళు ఎవ్వరు చేయరు. అంటే ఇప్పుడు బాహుబలి సినిమా కట్టప్ ఎట్లా చెప్పిన మాట వినాలి. ఇక వాళ్ళకి కొట్టాలంటే అలా కొట్టాలి. ఇక మేమే పోము, ఇక ఎవ్వరు పోరు, మేమే పోయి కొట్టాలి. ఒకవేళ మేము పోయి వాళ్ళకు మీరు కొట్టురు అని చెప్తే వాళ్ళు కొడతారు తప్పితే మేము చెప్పుకోతే ఎవ్వరు కొట్టరు. ఇక ఆ టైప్లో ఉంటుంది అనమాట అది. ఇక అట్లా చెప్తే ఒక 20 మంది 18 మంది 20 మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరే మరి ఏమంటారు, మరి వాళ్ళు మీరు డప్పు కొడతారా అని అడిగారు. మేము కొట్టాము, ఇన్ని రోజుల నుంచి కొడతలేము, మాకు ఇబ్బంది అవుతుంది, డ్యూటీకి పోవాలి మాకు అని చెప్పి నేనంటే, ఇక మా వాళ్ళని అడిగారు మీరు కొడతారా అంటే కొట్టమన్నారు. సరే మరి ఏంటి పరిష్కారం అని చెప్పి ఇక వాళ్ళంతా ఇక కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక మాట్లాడుతుంటే ఇది మళ్ళీ ఇంకోటి మాట్లాడుతుంటే వీళ్ళకు వతన్ అంటే అప్పుడు నిజాం పరిపాలన ఏం చేశారంటే డప్పు కొట్టిన వాళ్ళకు వతన్ కింద భూములు ఇచ్చారనమాట. 1-2 గుంటలు మాన్యాల కింద మీకు తెలిసి ఉండొచ్చు. సాగలకి కానీ, మంగళోళ్ళకి కానీ, మాది వాళ్ళకి కానీ ప్రతి ఒక్క గిఫ్ట్ల కింద ఇస్తా ప్రతి ఒక్క కుల వృత్తి వాళ్ళకు భూములు ఇచ్చారు. ప్రతి ఊర్లో నిజాం పరిపాలన పనిచేసేటోళ్ళకు 1-2 గుంటలు ఖచ్చితంగా ఇచ్చారు. అట్లా మాన్యాలని మాకు ఒక 3 గుంటలన్నర అప్పుడు ఇచ్చినవి ఉన్నాయి. అప్పుడు ఇచ్చినాయి. అప్పుడు ఇచ్చినప్పుడు మా తాతలు పని చేశారు, మా తండ్రులు పని చేశారు. ఇప్పుడు మేము కూడా అంత పని చేసినాము. వాళ్ళు ఏమన్నారంటే మీకు మాన్యాలు ఇచ్చారు కదా, మాన్యాలు రిటర్న్ ఇచ్చేసి గ్రామానికి రిటర్న్ ఇస్తే అది వేరే వాళ్ళకు ఇంట్రెస్ట్ కొట్టిన వాళ్ళకి ఆయనతో అది ఇచ్చేసి వాళ్ళతోటి కొట్టించుకుందామని వాళ్ళ ఐడియా. మేమన్నాను మా తాతలు కొట్టిరు, తండ్రులు కొట్టిరు, అందరు కొట్టినాము, అది రిటర్న్ ఇవ్వాలని ఏకన్నా ఉన్నదా? వాళ్ళు పని చేసారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిర్రు, వాళ్ళకి ఇచ్చిర్రు తప్పితే మాకు ఇచ్చిరా? మేము అట్లా కానీ మేము నడిపించుకొస్తున్నాం కదా.
ఇప్పుడు ఎంతో శాఖలకి ఇచ్చారు మంగళ ప్రతి ఒక్క కులపొత్తులకి ఇచ్చారు, అందరు రిటర్న్ ఇస్తారా? ఇప్పుడు అందరు చేస్తారా? అది క్వశ్చన్ చేసి మేము ఇవ్వమని చెప్పినాం, ఖచ్చితంగా ఇవ్వాలి మీరు అని చెప్పి. అంటే మిగతా వాళ్ళు అందరు అమ్ముకున్నారు, ఎవరికి లేవు, మా దగ్గరనే ఉండి పడేది, మాకే ఉన్నాయి, మాకున్నాయి కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టారు అన్నమాట. వీళ్ళు పని చేయకపోతే ఇది గుంజుకోవాలి అని చెప్పి ఆ టార్గెట్ సర్పంచ్ అంటే ఇప్పుడు 10 మంది 20 మంది ఉంటారు, ఎవరెవరి నోట్లకైనా వస్తుంటది, అందరూ సరే నిజమే మాట్లాడుకోలేదు అసలు. నైటే ప్లాన్ చేసుకున్నారు, అవునా? నైటే ప్లాన్ చేసుకుని మా మీరు రాగానే ఇవి పెట్టాలి ముంగట, దీనికి ఒప్పుకుంటాడా దానికి ఒప్పుకుంటాడా, కొడితే డప్పు కొట్టమనాలి, లేదంటే లాక్కొట్టినాం అనుకో, అరే భూమి పోతుంది కానీ ఉద్దేశం డప్పు కొడతాం, లేదు డప్పు అన్నీ వద్దన్నాం అనుకో, భూమి మన సొంతం అయితే అప్పుడు వనకని ఇవ్వచ్చు కొట్టచ్చు. అంటే లింక్ అది అట్లా పెట్టి లాభం ఉండాలన్న ఉద్దేశంతో చేసిరు. మేము డప్పు కొట్టమని మేము ఇయ్యమన్నా అట్లా ఎట్లా తీసుకుంటా, ఇదే క్వశ్చన్ వేసిన, నువ్వు ఎట్లా తీసుకుంటావు, మా తాతల తండ్రుల నుంచి వచ్చినాయి, వాళ్ళు కొట్టారు పని చేసారు, ఎట్లా తీసుకుంటారో తీసుకోరా అని చెప్పి నేను మేమన్నాం అని చెప్తే బాగానే నడిచింది. మధ్యాహ్నం 2-3 అయిందా, 2-3 గంటల దాకా ఇక 1,90,000 వస్తే ఇంక ఒక 100 మందిలో ఏం మాట్లాడతారు, ఒక్కడు మాట్లాడతాడు, అవతల వాళ్ళు 100 మంది ఉన్నారు, అలా 10 మంది ఒక్కడు మాట్లాడితే 10 మంది ఇప్పుడు అందరి ఉద్దేశం ఒక్కటే. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడిన అనుకో, వాళ్ళు ఏం మాట్లాడితే 10 మంది మాట్లాడతారు. అంటే ఏమేమన్నా తీసినరా మిగతా పనులు, ఇది వేరే టాపిక్లు తీసిరు. ఇక మీరు ఉంటలేరు, మీరు కొట్టారు, మీరు చెయ్యరు అంటే మీకు కొట్టమన్నాం, అన్ని లాజిక్ మాటలు మాట్లాడుతున్నారు, లాయర్ మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి అన్నారు. ఆల్రెడీ అంటే పోలీస్ స్టేషన్ పోతావా, మాకు అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, మాకు పోలీస్ స్టేషన్ ఇప్పుడు సర్పంచులు ఫోన్ కొడితే ఎస్ఐ అయినా సైలెంట్గా ఉంటాడు, మాకు అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు ఎడిగిపోతారు ఊరిని కాదని ఎడిగిపోతారు ఊళ్ళో ఉండొద్దు మీరు అని చెప్పి అన్నీ కింద మీద అన్నీ మాట్లాడుకొచ్చారు. ఆఖరి ఫైనల్లో ఇక వీళ్ళు చెప్తే వింటలేరు, వీళ్ళకు ఊర్లో ఏది లేకుండా ఇవ్వాలని చెప్పి కుమ్మరోళ్ళు కుండి ఇవ్వద్దు, మాకు చేనుల పనికి వాళ్ళు రావద్దు, మేము వాళ్ళకి పనికి పోవద్దు, మా ఇంటికి మాట్లాడడానికి వాళ్ళు రావద్దు, వెలివేసినట్టే. అదే ఒకవేళ ఎవరన్నా వచ్చి మాతో మాట్లాడితే వాళ్ళకి 5,000 జరిమానా, అవతల వాళ్ళని వచ్చి మాతో మాట్లాడినా కానీ 5,000 జరిమానా, 25 చెప్పు దెబ్బలు ఎవరన్నా మాట్లాడితే అని చెప్పి ఇక బాగానే మాట్లాడారు. అయినా కానీ మళ్ళీ వచ్చి నన్ను సర్పంచ్ అప్పుడే ఆ మీటింగ్ లోనే సర్పంచ్ అందరు ముంగటనే ఇవి మాట్లాడి కాగితం రాశారు ఇక అప్పుడే. ఇవన్నీ నిబంధనలు మొత్తం అన్ని నిబంధనలు మామూలు బుక్కుల అందరూ ఎవరైతే ఉన్నారో అందరు సంతకాలు పెట్టారు. మళ్ళీ దీనికి మేము ఒప్పుకుంటున్నామని మమ్మల్ని మాకు సంతకం ఎందుకు అడుగుతారు? మిమ్మల్ని ఏం అడగలే, ఇంకా మాట్లాడలా, దానికి వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళు సంతకాలు పెట్టేసారు. అంటే చెప్తుంటలేడు కదా, అంటే నా కొట్టుమంటే తప్పు కొడుతున్నాడు కాబట్టి ఈయన ఊరు నుంచి వెళ్ళేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు తీర్మానం చేసుకున్నారు అనమాట. ఈయన వదిలేసి ఆ మిగతా ఉన్న వాళ్ళంతా ఆ తీర్మానం మేము అందరము ఓకే ఒప్పుకున్నామన్న ఒప్పందం దీనికి అగ్రి అని సంతకాలు పెట్టుకున్నారు అనమాట. వాళ్ళు సంతకాలు పెట్టారు. పెట్టిన తర్వాత ఇక మేము ఆడికి వెళ్ళేసి వచ్చినాం. ఇట్లా జరుగుడు తప్ప అని చెప్పి బాగా చెప్పిండు, మేము చెప్పినాం. అన్నాం కదా, మా బావ కూడా అన్నాడు ఇట్లా చేసుడు తప్పు జరగదు. ఏమన్నా అంటే ఇట్లా మీరు ఇట్లా బహిష్కరించినట్టు రాయడం తప్పు, సరే కొట్టడం అనేది వాడి ఇష్టం ఉంటే కొడతా, లేకపోతే దానికి ఆల్టర్నేట్ ఏదైనా మాట్లాడండి, వేరే ఊరితో పిలిపించి కొట్టిపిస్తావా, లేకపోతే నువ్వు ఏదైనా కొట్టిపి అన్నట్టు కానీ మాట్లాడని. ఇట్లా మీరు నిబంధన రాసుకొని సంతకాలు పెట్టుకొని ఇట్లా రేపు పొద్దున ఏదైనా జరిగితే మళ్ళీ మీరే బాధ్యులు. నేను సర్పంచ్కి చెప్పిన ఆ రోజు, రేపు పొద్దున ఏదైనా జరగడానికి ఏదైనా జరిగిందనుకో ఏం జరిగినా నువ్వే బాధ్యులు అని చెప్పిన ఆ రోజు. ఆ తర్వాతనే అక్కడ నుంచి ఎలక్షన్ చదివినా మేము నెక్స్ట్ ఇంకా పిఎస్కి అక్కడ ఇక్కడ అని తిరిగినాం. నెక్స్ట్ ఏమైందన్నా అక్కడ అయిపోయింది. సర్పంచ్ ఒప్పుకున్నాడు మరి ఏం కాదు, మీరు ఏం చేసుకుంటారు చేసుకోపారు అంటే వాళ్ళ ధైర్యం వేరే ఉండే, వాళ్ళది వేరే. మాట మీద ఉంటే సర్పంచ్ చేయలేడు. వాళ్ళది ఏంటంటే ఊరందరం ఏకమైనాం, ఈ ఒక్క కుటుంబం ఏం చేస్తుందిలే అన్నట్టుగా. సీఎం వచ్చిన మమ్మల్ని ఏం చేయలేడు, ఊరందరం ఏకమైనాము, సీఎం వచ్చిన మమ్మల్ని ఏం చేయలేడు అన్న ఫీలింగ్లు ఉన్నారు తప్పితే
వాళ్ళ ఇంకా అన్యాయం జరుగుతుంది, మేము అందరం కలిసి ఏదైనా అన్యాయం చేయగలుగుతాము, మమ్మల్ని ఎవరు అట్కాంచరు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్న ఉద్దేశం ఇది. అట్లా కొంతమందికి ఇది తప్పని కూడా తెలుసు కొంతమందికి, కానీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళతో ఉండకపోతే ఇప్పుడు వీనితో ఉండకపోయి నడుస్తుంది, వాళ్ళతో ఉండకపోయి నడవదు కదా. ఓకే. అని మీకు బంధువులు కూడా సైన్ పెట్టేసిండ్రు? బంధువులు అంటే వాళ్ళే అందరు ఊరలే, ఊరలే. ఇప్పుడు వీళ్ళ క్లాస్మేట్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది తెలుసు. వాళ్ళు 50 మందిలో ఆ ఊరందరు కట్టుబడి ఒక మాట అన్నారంటే దానికి అందరు కట్టుబడి ఉండాలి. వాళ్ళు ఆ ఉద్దేశంలో వాళ్ళు సెకండరీ ఆలోచించకుండా సంతకాలు పెట్టేసి మీ తరపు నుంచి ఎవరు మాట్లాడలే? మా తరపున మా తరపున అయితే ఎవ్వరు మాట్లాడలే. మేము ఒక్కలమే, మా తమ్ముడు, నేను, మా బావ. ఇది తప్పు అని చెప్పి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినని చెప్తే వీళ్ళు మాట్లాడేది కరెక్ట్ అని మా తరపున ఎవ్వరు మాట్లాడారు. 100 మంది ఆడోళ్ళు ఉన్నారు, మొగోళ్ళు ఉన్నారు. ఇంకా మమ్మల్ని తిట్టుడు, ఎందుకు కొట్టరు మీరు, అంత మొగోళ్ళ అంత తీసి మార్గాల, ఊరందరూ చెప్పి తింటలేరు, ఊరోళ్ళు డ్యూటీ చేస్తారా మీరు, పెద్ద మనగాళ్ళ అని చెప్పి మస్తుగా మాట్లాడారు. ఎంత 200-300 ఇస్తారు, చేసుకుంటూ ఉండాలి. ఇక ఓర్వజాలంతనము ఇక అన్నీ ఉన్నాయండి. అయింది ఆ రోజు. ఇక మేము ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ఇక తమ్ముడు డైరెక్ట్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టిండు, ఎస్పీకే డైరెక్ట్ మెదక్ ఎస్పీకే పెట్టిండు డైరెక్ట్ ట్విట్టర్లో చేసిండ్రా? ఫస్ట్ చేయడం ట్విట్టర్లోనే అప్పుడే మధ్యాహ్నం 3-4 గంటలకి. అంటే అక్కడ ఉన్నప్పుడే ఫోటోలు తీయించుకున్నాము, అక్కడ జరిగేటి. ఎవరు తీసిండ్రా? ఎవరన్నా తీసుకున్నాం, మా తమ్ముడు తీసుకున్నాడు, ఫోన్లు ఉన్నాయి కదా మా దగ్గర, నేను కూడా తీసుకున్నా. జరుగుతుంది ఏదో అవుతుంది అని చెప్పి మాకు క్లారిటీ ఉన్నది, అవుతుంది. ఫోటోలు తీసుకుని మధ్యాహ్నం 3 గంటల వరకు ట్విట్టర్లో డైరెక్ట్ ఎస్పీకే పెట్టిండు. ట్విట్టర్లో పెట్టేసిండు. ఎస్పీ ఎస్పీ డైరెక్ట్ మేము కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఆ రోజు సాయంత్రం వరకు ఎస్ఐ మా దగ్గరికి వచ్చింది, డైరెక్ట్ మా ఇంటికి వచ్చింది. వచ్చి ఇదే జరిగిందంట కదా ఇట్లా అర్జున్ అంటే వాళ్ళు అంటే మా తమ్ముడు అన్న, ఏదో ట్విట్టర్లో పెట్టారు పోస్ట్, నిజమేనా అంటే అవును సార్ ఇట్లా జరిగిందని చెప్తే మా ఫ్రెండ్స్ ఉన్నారు, అవును నిజమే సార్ ఇట్లా 5,000 జరిమానా వేస్తున్నారు, 20 చెప్పు దెబ్బలు అన్నారు, ఇట్లా జరగొద్దు అది ఇది అని చెప్తే ఇక ఎస్ఐ కూడా సరే అని డీటెయిల్స్ కొన్ని రాసుకొని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వచ్చి కంప్లైంట్ ఇరా అని చెప్పిండు. ఇక నెక్స్ట్ డేనే మెదక్ కలెక్టర్కి, ఎస్పీకి మొత్తం వైరల్ అయిపోయింది అక్కడ. అది మన దగ్గర కాదు, డైరెక్ట్ అందరికీ వైరల్ అయిపోయింది ఎక్స్లో. ఇక నెక్స్ట్ డే ఏం చేసారు, డైరెక్ట్ ఎంఆర్ఓ టీం, మండల్ ఎంఆర్ఓ టీం ఉంటుంది కదా, అందరు దిగిరు మా ఊరికి. ఎంఆర్ఓ నెక్స్ట్ డేనే 2024 ఆ రోజు పోలీసులు వచ్చిండ్రు కదా, ఇన్స్పెక్టర్ ఇంకా ఎస్ఐ వచ్చి వెళ్ళిపోయాడు. జస్ట్ కనుక్కున్నాడు జరిగింది నిజమేనా మీరేనా కాదు కనుక్కొని. నెక్స్ట్ డే మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోయినాము. ఎంఆర్ఓ ముందు వచ్చిన కంప్లైంట్ మేము కంప్లైంట్ మార్నింగ్ 9 గంటలకి మేము కంప్లైంట్ ఎస్ఐ వచ్చింది కదా, మేము కంప్లైంట్ ఇద్దామని మా తమ్ముడు నేను పోతున్నాం. ఎస్ఐ మాకు ఎదురుపడ్డాడు, మీ ఊరికి అదే మన మధ్యలో మీ ఊరికి వస్తున్నాం కదా, ఎంఆర్ఓ టీం అందరు మీ ఇంటికి వస్తున్నాము, మీకు తెలియదా అని అడిగాను. మాకు ఏం తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదంటే మీ దగ్గరికి వస్తున్నాం పర్రి అని చెప్తే మేము వచ్చినాం, మళ్ళీ రిటర్న్ వచ్చినాం. ఎస్ఐ కూడా అందరు వచ్చారు. ఇక మళ్ళీ ఎంఆర్ఓ టీము అందరూ ఎవరైతే ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ, ఆర్ఐ వాళ్ళు ఉండేటోళ్ళు మొత్తం ఎంఆర్ఓలో ఒక 20-30 మంది ఉంటారు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటారు కదా, టైపిస్టులు, అటెండర్లు, ప్రతి ఒక్కరు ఆఫీస్ మొత్తం బంద్ పెట్టుకొని అందరు వచ్చి మా ఊర్లో టెంట్ వేసుకొని మీటింగ్ పెట్టి. మా గురించి కాదు, ఇప్పుడు మీరు రిటర్న్ అనగానే మేము వచ్చి ఇంటికనే ఉన్నాం. ఇక వాళ్ళు మీటింగ్ దగ్గరికి ఏం పోలే. ఇక వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంఆర్ఓ టీం అంతా మళ్ళీ ఏదైతే గాంధీమామ కాడ పంచాయతీ అయిందో ఆడ మీటింగ్ కోసం మంచిగా వేసుకొని టెంట్లు వేసుకొని కూర్చోరు. ఎవరైతే పంచాయతీ అయ్యిందో సర్పంచ్ వాళ్ళందరూ ఉంటారు కదా, ఆ ఊర్లో లేడీస్ అందరినీ గ్యాదర్ చేసుకొని మీటింగ్ కాడ కూర్చొని ఇక చెప్తున్నారు, ఇట్లా మీరు బహిష్కరణ చేసిరంట, ఇట్లా చేయడం తప్పు, ఇది చెయ్యొద్దు, అందరు కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళు డప్పు కొట్టినంత మాత్రాన మీరు అట్లా ఎందుకు చేస్తారు, ఎవరైనా కొట్టుకోవచ్చు అది ఇది అని చెప్పి వాళ్ళు అంటే వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తున్నారు అనమాట. ఇక మేము పోలే, ఆడికైనా 2-3 వచ్చారు,
ఆడ మీటింగ్ అవుతుర్రు మీరు రర్రి అంటే మాకు ఊర్లో ఇంకా ఆ రోజు ఎట్లా ఉందంటే మాకు మొత్తం ఊరందరూ ఏకమయ్యారు కదా, మనం ఒక్కలమే ఒంటరి అయిపోయినాము అని చెప్పి చాలా డిప్రెషన్లో ఉన్నాం. ఇక మాకు ఊర్లో ఎవరు చేపట్టలు లేరు. ఇప్పుడు ఆ రోజు నైట్ ఇంకా షాప్కి పోవడం కానీ ఆ రోజు నైట్ ఇంకా ఏ షాపు కానీ ఏడు కానీ ఊర్లే ఇంకా ఆ రోజు నైట్ అయితే ఏం పోలే ఊర్లే. అసలు కిరాణా షాపులు కూడా అందరు ఉన్నారు. ఎవరికి పోయినా కానీ మీకు సామాన్ ఆ రోజు నైట్ ఏమన్నా అవసరానికి పోయిండ్రా? అవసరానికి ఏం పోతాం ఇంకా ఆ రోజు మొత్తం ఎట్లా అంటే మామూలుగా ఎవరు రాలేదా? ఇంకా ఆడ మీటింగ్ అయిపోయినాక ఎవరు వచ్చి మీతో మాట్లాడడం కానీ? మాట్లాడి కాదు, మేము కనబడితే అటుకనట్టే మాట్లాడితే మళ్ళీ ఆడ దండగా చేస్తామని చెప్పారు కదా, దగ్గర నిలబడ్డం వల్ల నిజమే అనుకుంటారు అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజే మీటింగ్ కదా, నెక్స్ట్ రోజే మీటింగ్ పెట్టారు. ఆ రోజు నైట్ కూడా ఇంకోటి జరిగింది. ఒక అబ్బాయి మా ఫ్రెండ్ వచ్చింది, మాతోటి ఎస్ఐ వచ్చినప్పుడు పిలిచింది. జరిగింది నిజం, నేను చెప్తే విన్నాడు కదా. వేరే వాళ్ళు వచ్చి పక్క పండు ఉంటే నిజమేనా అంటే ఆ నిజమే సార్ అని చెప్పాను. పక్క పండు దూరంకి చూసారు ఆ అబ్బాయిని. అబ్బాయి ఇట్లా చెప్పిన ఎస్ఐకి చెప్పినాను. ఆ వేరే వాళ్ళు చూసిన వాళ్ళు పోయి వాళ్ళ అన్నయ్య చెప్పారు. వాళ్ళ అన్నయ్య చెప్పేసరికి ఈయన ఈడికించి పోయి ఊర్లోకి పోయేసరికి వాళ్ళ అన్న విపరీతంగా కొట్టింది. నువ్వు ఓడి ఎస్ఐ చెప్పనీకి ఇక్కడ మనం కట్టుబడి మాట్లాడినాం కదా, నువ్వు చెప్పొద్దు కదా అట్లా అని చెప్పి వాళ్ళ అన్న ఆ పిల్లగాన్ని విపరీతంగా కొట్టిండు. అట్లా కూడా జరిగినాయి. మాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పని నెక్స్ట్ మీటింగ్ పెట్టారు. ఇక మమ్మల్ని పిలిస్తే మేము పోయి, నేను ఎవ్వరు పోలేరు, నేను ఒక్కనే పోయిన. ఇక నేను పిలిస్తే ఒక్కనే పోయినా. ఎంఆర్ఓ దగ్గరికి ఇక మీరు వచ్చారని రెస్పెక్ట్ వచ్చిన. ఊర్లే మా భూములు తీసుకుంటారట, అది తీసుకుంటారట, ఏం చేసుకుంటారో వేసుకోపోరని మాట్లాడారు. మీరు ఏం చేస్తారో ఇయ్యిర్రి అని చెప్పి ఇక నేను కూడా బాగానే వాళ్ళ మామూలుగా మాట్లాడలే, గట్టిగా మాట్లాడినా సపరేట్కి వెళ్ళేసి వచ్చినాయి. ఇక తర్వాత ఏం చెప్పారో తెలియదు. తర్వాత ఎస్ఐసిఐ వచ్చారు. అదే టైంలో నేను మాట్లాడి వస్తున్నా ఎస్ఐసిఐ వచ్చారు. వాళ్ళ దగ్గర కూర్చొని అని మాట్లాడిరంట. నాకు ఆ ఎస్ఐ వాళ్ళు చెప్తేనే తెలిసింది. అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొట్టకపోతే వాళ్ళు పెద్ద మనుషులా, వాళ్ళు కొట్టకపోతే మేము కూడా కొట్టామని చెప్తే మీరు కూడా కొట్టకూరు భయ్, వాళ్ళు కొట్టకూరు మీరు కూడా కొట్టకూరు. ఎవడన్నా అవసరం ఉన్నాడు ఎక్కడికైనా తెచ్చుకుంటాడు. మీరు కొట్టాలని రూల్ లేదు, వాళ్ళు కొట్టాలని రూల్ లేదు. వాళ్ళు కొడితే మేము కొడతాం, లేకపోతే కొట్టామని చెప్పి మీరు మాట్లాడేది అని చెప్పి ఎస్ఐ కూడా బాగానే తిట్టిండండి. వాళ్ళని తిట్టిండంట. తిట్టిండు. ప్లస్ వాళ్ళు ఏదైతే తీర్మానం రాసింది బుక్ ఉంటుంది కదా, అప్పుడు తీసుకురా అంటే ఆయన తక్కువ తెచ్చారు. తెచ్చారు. ఆయనతో బుక్ తీసుకొని ఎస్ఐసిఐ వెళ్ళిపోయారు. ఇక అది మెయిన్ ఎవిడెన్స్ బుక్. మాతో ఏం మాట్లాడలే. ఇక మేము లేము, ఆ మీటింగ్ దగ్గర లేము, మాతో ఏం మాట్లాడలేదు. ఊరోళ్ళతో మాట్లాడారు. ఆ బుక్ తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక మళ్ళీ నెక్స్ట్ డే దళిత బహుజన ఫ్రంట్ అని తెలుసా, శంకర్ అని ఉంటారు, కల్పన శంకర్ ఉంటారు. ఆ రోజు నైట్ ఫోన్ చేసిరు. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పోయింది. వాళ్ళు ఫోన్ చేసిరు, ఇట్లా కంప్లైంట్ చేసిరు. అంటే చేయాలంటే ఎందుకు చేయలేరు, ఎవరు తీసుకోలేరు అంటే ఇట్లా ఎస్ఐ కనిపించి ఇట్లా వద్దు మేము మీ ఊరికి వస్తున్నామని చెప్తే అన్నాడు అని చెప్తే ఇక అదే నెక్స్ట్ డే వాళ్ళు 9-10 వరకు వచ్చేసారు. వాళ్ళు సిటీకి వచ్చేసారు. వాళ్ళు ఒక్కరిద్దరు కూడా రాలేదు, బాగానే మంది వచ్చారు. ఒక 10 మంది దాకా వచ్చారు. ఏగొండ స్వామి వాళ్ళు వచ్చారు. దయాకర్, హైకోర్టు లాయర్ దయాకర్ ఉంటాడు, ఆయన వచ్చిండు. దాదాపు 7 మంది వచ్చారు. ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆడ అంటే మా ఊర్లో కాదు పిఎస్లో మేము పోలీస్ స్టేషన్ డైరెక్ట్ వాళ్ళు వీడికి రాలే. మనోరాబాద్ హైవేకి వచ్చి వాళ్ళు వచ్చి మూడు నుంచి ఆడిపోయినాం. మీరందరూ ఎంతమంది? మీరు మా తమ్ముడు, నేను, మా అమ్మ, ఫ్యామిలీ ఫ్యామిలీ. వాళ్ళు శంకరన్న వాళ్ళు వాళ్ళందరూ ఒక 10 మంది వచ్చి మా ఊరికి వచ్చిర్రు, చూసిర్రు. మళ్ళీ లేదు అది జరిగింది చెప్పండి. వాళ్ళు హైవే వరకు రమ్మన్నారు, మీరు పోయినాము. ఆ పిఎస్ కాడికి వచ్చిర్రు డైరెక్ట్. మేము కూడా పిఎస్ కాడికి పోయినాం, కంప్లైంట్ రాసి. లోపల ఏం జరిగిందన్న ఫస్ట్ పిఎస్ లోకి ఇంతవరకు ఎప్పుడు మీరు కంప్లైంట్ రాసిందరు కదా దీని గురించి? ఇంతమంది కంటే వేరే కంప్లైంట్ రాసి కంప్లైంట్ ఇప్పుడు ఎట్లా జరిగింది జస్ట్ ప్రాసెస్ చెప్పండి. ప్రాసెస్ అంటే కంప్లైంట్ అంటే ఇప్పుడు నార్మల్గా ఆ రోజు రైటర్ దగ్గరికి ఏం పోలేదు, డైరెక్ట్ మేమే రాసినాం. పేపర్ తీసుకున్నా, పేపర్ వాళ్ళు ఇస్తారు కదా, లేకపోతే మేమే రాసినాం. మీరు ముందే రాసేసి ఏం జరిగింది అని మామూలుగా పలానా రోజు ఇట్లా మేము డప్పు కొట్టకపోతే ఊరందరూ ఏకమై పలానా వ్యక్తులు
అందరు కలిసి మమ్మల్ని విపరీతంగా తిట్టారు. ఊరందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మా భూములు గుంజుకుంటున్నారు మమ్మల్ని. ఇక మాది కూడా నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో అని చెప్పి ఇట్లా కులం పేరుతో తిట్టారు. ఇక అన్నీ చెప్పి అన్ని ప్రతిదీ మ్యాటర్ అన్ని వాళ్ళ రాసి పేర్లు కూడా రాసిండ్రా? వాళ్ళ పేర్లు కూడా ఎంతమంది పేర్లు రాసిండ్రు? నేను ఒక 19 మంది పేర్లు రాసిన. అంటే ఇప్పుడు 100 మంది వస్తే 100 మంది మాట్లాడరు కదా. కరెక్ట్. ఎవరైతే మనల్ని ఓవర్గా టాక్ చేసి మీ అయ్య కొట్టినావు కదా, మీ అయ్య కొట్టినాడు, మీ అయ్య తీసుమారుకాడు, ఇప్పుడు మీరు కూడా అట్లా మస్తుగా మాట్లాడరు. మీ అయ్య కడుపులో కొట్టలేరా మీరు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అట్లాంటివి. ఇక 10 మంది అంటే ఒక్కరి నోటికి ఒక మాట రాదు కదా, అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇక అందరు మనల్ని మాట్లాడిన వాళ్ళ పేర్లు 19 పేర్లు రాసి ఎవరికి ఇచ్చిండ్రు? SHO అని ఉంటారు కదా, ఎస్ఐకే ఇచ్చిండ్రు. డైరెక్ట్ ఎస్ఐ. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళందరూ వచ్చారు కాబట్టి అందరం కలిసి కంప్లైంట్ తీసుకొని ఎస్ఐకి ఇచ్చినాము. ఎస్ఐకి ఇస్తే ఎస్ఐ చూసిండు, కంప్లైంట్ ఏం చేయలేడు. అంటే అది FIR చేయరు కదా, జస్ట్ పేపర్ మీద రాసి అది తీసుకున్నారు. పేపర్ మీద రాసి తీసుకున్నారు. చూసిండు ఇంతమంది పేర్లు రాశారు, 19 మంది పేర్లు. ఇది SC/ST అట్రాసిటీ కేసు అవుతుంది, ఇంతమంది లోపలికి పోతారు, ఇది అవసరమా ఒకరిద్దరు పేర్లు రాయక అని చెప్పి ఆయన కూడా అన్నారు. రాయొద్దని. అంటే ఎస్ఐ ఏమన్నాడంటే కేసు స్ట్రాంగ్ ఉండాలంటే మెయిన్ 2-3 మెంబర్స్ ఉండాలి. కేసు 19 రాసినావు కదా, ఈ కేసు స్ట్రాంగ్ ఉండదు అన్నట్టుగా చెప్పిండు అనమాట. మీకు అది వాళ్ళు కూడా ఉన్నారా అప్పుడు? వాళ్ళు ఉన్నారు, అందరం ఉన్నాం. లాయర్ కూడా వచ్చింది కదా, లాయర్ కూడా వచ్చిండు, అందరూ ఉన్నాము. మీరు ఎంతమంది పేర్లు రాసి అంతమంది కేసు చేయాలి తప్పితే ఒకళ్ళ పేరు ఇద్దరి పేరు అని చెప్పి అధికారం మీకు లేదు అని చెప్పి వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడారు. ఇక వాళ్ళు ఫైనల్లోకి ఫోన్ చేసి సాయంత్రం వరకు ఇక కంప్లైంట్ ఇచ్చి చేస్తా మాట్లాడతా అని చెప్పి ఆయన అన్నాడు. ఇక మా ఇంటికి వచ్చి మీరు జస్ట్ పేపర్ ఇచ్చి కంప్లైంట్ రాసి కొద్దిసేపు మాట్లాడి ఇక వాళ్ళు ఏమన్నారంటే మీ ఇంటికి పోదాంపా మనం కంప్లైంట్ అయితే ఇచ్చినాం కదా, చేస్తా అంటుండే ఆయన, మాట్లాడుతూ అంటాడు. ఇప్పుడు కంప్లైంట్ ఎస్ఐకి ఇవ్వగానే డైరెక్ట్ కంప్లైంట్ తీసుకొని డైరెక్ట్ అప్పుడే FIR అన్నాడు. అప్పుడే రాయరు, ఎవరైనా సరే తీసుకొని స్టడీ చేసి అలా పైన వాళ్ళకి CIకా DSPకా ఇట్లా కంప్లైంట్ వచ్చింది, ఇది ఎట్లా చేద్దాము, ఇట్లా చేయమంటారు, చేస్తే బాగుంటుందా, వాళ్ళకి కూడా కొంచెం డిస్కషన్ ఉంటాయి కదా. సాయంత్రం వరకు చేస్తానే ఆయన చెప్పిండు. సాయంత్రం వరకు చెప్పి నేను మాట్లాడి చెప్తా అని చెప్పి అన్నాడు. ఇక టైం లేదు కదా అని చెప్పి, టైం ఉంది కదా అని చెప్పి వాళ్ళు మా ఇంటికి వచ్చారు అనమాట. ఇక చూద్దాం మీ ఇంటికాడ పరిస్థితి ఎట్లున్నది అని చెప్పి వచ్చి ఇక మా అమ్మతోటి కూడా ఇంటికి వచ్చి మాట్లాడారు, ఏం జరిగింది అని చెప్పి మాట్లాడారు. అడ్వకేట్ వచ్చింది కదా అన్న, ఆయన ఏం వెంటనే FIR రాయమని అట్లా ఏమి చెప్పు. ఇప్పుడు FIR చెయ్యి అనగానే వాళ్ళు చెయ్యరు. ఇప్పుడు ఎవరైనా సరే కామన్గా ఎవరైనా ఇప్పుడు మీరు రాగానే డైరెక్ట్ టకటక అని చెప్పలేను నేను. కొంచెం దానికి బేసిక్ ప్రాసెస్ కొంచెం ఉంటుంది. ఇప్పుడు కంప్లైంట్ రాసినాము, ఈ కంప్లైంట్ నిజంగా ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, దీని మీద కంప్లైంట్ ఏం చేయొచ్చు, FIR ఏం చేయొచ్చు, కొంచెం స్టడీ చేయాలి. వీళ్ళు కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే కాంప్రమైజ్ కాకపోతే దీనికి ఏం చేయాలా, అవతల వాళ్ళు ఎట్లున్నారు, ఇవతల వాళ్ళు ఎట్లున్నారు, దాని మీద కొంచెం వాళ్ళు కూడా స్టడీ చేసుకుంటారు. నిన్న వచ్చిన వాళ్ళే కదా మీ దగ్గరికి ఆయన ఇక చేసిన తర్వాత ఇక మళ్ళీ పోయి మళ్ళీ మీరు ఖచ్చితంగా వేయాలంటే సరే చేస్తాం చెప్పి మళ్ళీ దాని తర్వాత వాళ్ళు మీ ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చి మా అమ్మతోడు కూడా మాట్లాడి ఇక నీళ్ళు కూడా అవి తాగేసి మళ్ళీ పోయి FIR వేపిద్దాం పరని మళ్ళీ మధ్యాహ్నం వరకు మళ్ళీ వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి మళ్ళీ అనే కూర్చున్నాం, సాయంత్రం దాకా కూర్చున్నాం కదా పోలీస్ స్టేషన్లో. మళ్ళీ సాయంత్రం 4 గంటల దాకా అనే కూర్చొని లోపలికి పంపించినారు. మళ్ళీ బయటకు వచ్చేది, లోపలికి పోయినాం, బయట కూర్చోమన్నారు. ఇక SI ఖాళీ ఉన్నప్పుడు సరే రాత్రి మాట్లాడదాం అన్నప్పుడు ఎంతసేపు సాయంత్రం దాకా 4 గంటల దాకా ఉన్నాము. వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. ఇక FIR చేస్తా అని అన్నాడు, చేస్తా అన్నాడు కదా, ఇక మాట ఇచ్చింది కదా, చేయకపోతే చూద్దాము, ఇప్పుడైతే చేస్తా అంటాడు కదా అని చెప్పి ఆడికైనా అందరం వెళ్ళేసి వచ్చి వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోయారు. ఇక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయినారు, మీరు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా దాని తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ డే మా బావని బక్కి వెంకయ్య దగ్గర పోయినా. నువ్వు వచ్చినావా? నెక్స్ట్ రోజు తర్వాత పోయినా.
తర్వాత నెక్స్ట్ డే కావచ్చు అనుకుంటా. నెక్స్ట్ ఒక 1 days ఒక రోజు 2 రోజులు గ్యాప్ ఉన్నది, ఒక్కరోజు గ్యాప్ అనుకుంటా. ఒక్కరోజే గ్యాప్. అది వచ్చిన నెక్స్ట్ డే రేపు మీరు సిటీకి రండి నేను కలుస్తాను శంకరాన్ని చెప్పిపోయాడు. ఎస్సీ కమిషన్ దగ్గర కల్పిస్తాను చెప్పి నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర కూడా పోయినాం కదా, ఇద్దరు పోయినాం. ఇక నెక్స్ట్ డే నువ్వు నేనే పోయినా, నెక్స్ట్ డేనే పోయినాం. నెక్స్ట్ డే ఇవన్నీ ఏం చెప్పారంటే రేపు ఎట్లా కాలే కదా, రేపు మీరు వెంబడి వచ్చేసారు సిటీకి 9 గంటల వరకు రండి, మనం పోయి ఎస్సీ కమిషన్ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి కలుద్దామని అంటే పేపర్లు అన్నీ తీసుకొని ఏం పేపర్లు ఇప్పుడు అక్కడ జరిగినాయి కొన్ని ఫోటోలు ఉండే, ఫోటోలు ప్లస్ కంప్లైంట్ రాసింది, ఇవన్నీ తీసుకొని పోయినాం. అప్పటికి ఎఫ్ఐఆర్ కాలేదు, తీసుకొని పోయినాం. ఎస్సీ కమిషన్కి ఒకటి ఇచ్చినాం, నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇచ్చినాం. ఇక వాళ్ళు కంప్లైంట్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చినాం మేము. దీనికి గౌరీ శంకర్ అంటే ఆ రోజు అదే రోజు పరిచయం అండి, ఆడికి అదే రోజు వచ్చింది కదా శంకర్ దగ్గర. మరి నాకైతే గౌరీ శంకర్ తెలియదు. ఓకే. తర్వాత ఏమైందంటే ఇక ఇచ్చిన తర్వాత ఇది ఎస్సీ కమిషన్ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయేసరికి బాగా హైలైట్ అయిపోయింది. హైలైట్ అయిపోయి పేపర్లల్లో బాగా వచ్చింది, ఇట్లా ఊర్లో బహిష్కరణ అది అంటే అని చెప్పేసరికి మళ్ళీ ఇంకోటి బైరి నరేష్ ఉంది కదా, బైరి నరేష్ దీని మీద ఒక వీడియో చేసింది. ఈరోజు బైరి నరేష్ ఫస్ట్ ఆయన చేసింది. ఈరోజు కేసు అయింది, ఆ రోజు నైటే చేసిండు. ఆ కేసు అంటే ఈరోజు గొడవ జరిగింది కదా, ఆ రోజు నైటే చేసిండు. బైరి నరేష్ చేయడం వల్ల ఇది హైకోర్టు లాయర్లకు తెలిసింది. హైకోర్టు లాయర్లకు తెలిసింది. వాళ్ళు ఎస్సీ హైకోర్టు లాయర్లు ఉంటారు, అధ్యక్షులు, అది ఒకటి టీం అనేది ఉంది. మాదిగా హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అని ఉన్నది. వాళ్ళకి తెలిసింది. వాళ్ళు కార్ వేసుకొని ఒక 5-6 వచ్చారు మా దగ్గర. ఇప్పుడు హైకోర్టు ప్రజెంట్ ఒక 1-2 డేస్లో వచ్చేసారు. 1-2 డేస్ ఇది మొత్తం సర్క్యులేట్ అవుతుంది. వాళ్ళు ఫోన్ చేసి వచ్చేసారు. హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ సతీష్ అని ఉంటాడు, ఇప్పుడు హైకోర్టులో చేస్తాడు. ఇలా విష్ణు, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మన ప్రజెంట్ హైకోర్టు అడ్వకేట్ల బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఉన్నారు కదా, రఘునాథ్ సార్, ఆయన దగ్గరికి పోయి మేము కలిసినాం. వాళ్ళందరూ వచ్చారు. వచ్చి ఇది ఇట్లా ఎందుకు జరిగింది అని చెప్పి వాళ్ళు కూడా బాగానే స్టడీ చేసారు. ఎస్ఐ దగ్గరికి మాట్లాడారు, వచ్చి ఎస్ఐ తోటి మాట్లాడారు. మా ఇంటికి వచ్చారు, ఇది కేసు కావాలని చెప్పారు. మా ఇంటికి వచ్చి ఇక మమ్మల్ని కూడా అందరిని ఓదార్చి మేము ఉంటాము, దేనికైనా వస్తాము, నిలబడతాము. అప్పుడంటే ఉన్నది ఇప్పుడు ఓడి కొడుతున్నాడు, డప్పులు కొట్టాలి, అది కొట్టాలి, చెప్పులు కొట్టాలంటే ఓడి కొడుతున్నాడు, చేసుకుంటారు అని చెప్పి వాళ్ళు కూడా బాగానే చేసారు, మాకు సపోర్ట్ చేసారు. వాళ్ళు ఏమన్నారంటే రఘునాథ్ సార్ అని వీళ్ళు తీసుకొని రఘునాథ్ సార్కు కల్పిస్తామని చెప్పి ఆ నెక్స్ట్ డేనే లక్ష్మణ్ నేను ఇద్దరం కలిసిపోయినాం. పోయి ఇవన్నీ డీటెయిల్ చెప్తే హైకోర్టులో మనం ఒకటి కేసు వేద్దాము నీకు ప్రొటెక్షన్ కోసము, ఇట్లా జరగవద్దు, ఆల్రెడీ హైకోర్టులో ఇక మా డీటెయిల్స్ అయ్యింది, అప్పటికి అయింది. వాళ్ళు ఒక 2-3 days వరకు అవుతుంది, అప్పటి వరకు ఎఫ్ఐఆర్. ఎంతమంది పేర్లు రాసినారు మీరు? 19 పేర్లు ఇస్తే ఆ 19 రాశారు. 19 చేశారు. 19 చేశారు. మళ్ళీ హైకోర్టులో మేము కేసు వేసేసరికి మళ్ళీ ఇంకా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు హైకోర్టులో కేసు వేయడం కంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాసింది కదా, వెంటనే అరెస్ట్ చేయడం లేకపోతే అట్లా ఇయ్యరు కదా, చేయరు. అరెస్ట్ ఎప్పుడు చేస్తారంటే కేసు తీవ్రతను బట్టి చేస్తారు. ఇప్పుడు 50 మంది మన కేసు రాసినామనుకో, 50 మందిని పోయి టక్కుమని అరెస్ట్ చేసి లోపల వేయరు. ఇది నేరం ఎట్లా ఉన్నది కేసు. ఇప్పుడు ఒక మనిషిని చంపిననుకో అప్పుడే అరెస్ట్ చేసి లోపల వేస్తారు. అది కొట్టిరు అనుకో అరెస్ట్ చేయరు. అంటే నేరం తీవ్రత ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి అట్లా చేస్తారు. ఈ దాని ప్రకారం ఎవరిని అరెస్ట్ చేయాలి, ఏం చేయలేదు. హైకోర్టు పోయినాము, హైకోర్టు కూడా మాకు అనుకూలంగా వచ్చింది, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి పంపించింది. ఎన్ని రోజులు గ్యాప్ ఉంది కేసు వేసిన తర్వాత? అంటే హైకోర్టులో 1-2-3 days ఉంది అంతే.
2-3 డేస్ గ్యాప్లోనే మేము హైకోర్టులో వేసేసినాం. వేసేసరికి మాకు కలెక్టర్కి ప్లస్ ఎస్పీకి ఆర్డర్స్ వచ్చినాయి. ఇలా పోలీస్ ప్రొటెక్షన్ చేయాలి, ఇట్లా చేయొద్దు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. ఇక ఆర్డర్స్ ఇవ్వగానే నెక్స్ట్ డేనే మా ఊరికి కలెక్టర్ వచ్చేసింది. కలెక్టర్ డైరెక్ట్ మీటింగ్ పెట్టి ఏదో పెద్దరాయిల సినిమాలు చేసినట్టు ఊర్లో అందరు కలిసి ఎలేస్తున్నామంటే ఎలేస్తున్నాము, ఉన్నామంటే ఉన్నాము అన్నట్టు చేస్తే తప్పు అవుతుంది, చట్టాలు తెలుసుకోవాలి మీరు అది అని చెప్పి కలెక్టర్ కూడా బాగానే మాట్లాడారు. ఇంతమంది ఇంత చెప్తుంటే ఊర్లో జనాలకి ఏమన్నా చేంజ్ ఏమన్నా కనబడ్డా? దాంట్లో ఏమన్నా ఉందా కవర్లో? అయితే ఇంకోటి మధ్యలో ఒకటి మిస్ అయింది. ఇప్పుడు మేము కేసు వేసాం కదా, ఇది ఎస్ఐ దగ్గర కంప్లైంట్ చేసాం కదా. ఫస్ట్ అంటే 3వ రోజు, ఫస్ట్ రోజు జరిగింది, సెకండ్ రోజు ఎంఆర్ఓ వచ్చి 3వ రోజు మేము కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేసిన తెల్లారి, ఆ రోజు కాలేదు, తెల్లారి ఏం జరిగిందంటే 19 మంది మీద కేసు అయిందని అందరికి స్ప్రెడ్ అయిపోయింది. ఎవరి పేర్లు ఉన్నాయంటే పలానా పేర్లు ఉన్నాయని చెప్పి అందరు తెలిసింది. మా మీద కేసు అయితే అరెస్ట్ చేస్తారని ఊర్లోకి అందరు పారిపోయారు. 19 మంది పారిపోయారు. 40 మంది కాదు, 19 మంది ఫస్ట్ పారిపోయారు. అది కూడా చెప్తా. 19 మంది ఎవ్వరు లేరు ఊళ్ళో, అందరు పారిపోయారు. పారిపోయిన తర్వాత ఇక మేము మళ్ళీ ఈ హైకోర్టు వాళ్ళు వచ్చి మేము హైకోర్టులో కేసు వేసినాం కదా, మళ్ళీ కలెక్టర్ వచ్చిండు. కలెక్టర్ వచ్చిన తర్వాత ఇది ఇంకా ఇప్పుడు ప్రెజర్ అవుతుంటాయి కదా. ఇప్పుడు ఎస్పీ వచ్చి మొత్తం పేపర్లలో వచ్చింది, హైకోర్టు వచ్చింది, కలెక్టర్ వచ్చిందంటే వాళ్ళు కేసు అయింది, అరెస్ట్ చేసిర్రా అన్న క్వశ్చన్ వస్తుంది. అప్పటికి డిఎస్పీ వచ్చిన మా ఊరికి, సిఐ వచ్చింది, ఎస్ఐ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా రాత్రి బాగా తిరుగుతూనే ఉన్నారు. ఇలా మీద ప్రెజర్ వస్తుంది. వీళ్ళందరూ పారిపోయిన వాళ్ళను అరెస్ట్ చేయాలి. పారిపోయారు కదా, ఊర్లో ఉన్నారు, ఏదైనా కాలు మొక్తం వేలు మొక్తం అంటే అది వేరే విషయం. కానీ పారిపోయారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇక వాళ్ళందరి కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు, కానీ ఎవరు దొరుకుతలేరు. దాదాపు 10-15 రోజులు వెతుకుతూనే ఉన్నారు. కలెక్టర్ మీటింగ్ పెట్టినా కూడా రాలేదు. అప్పటికి వెళ్ళిపోయారు. ఇక ఊర్లో ఎవ్వరు లేరు, వెళ్ళిపోయారు. ఇక వాళ్ళని అరెస్ట్ చేయాలి, తిరుగుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు, కానీ వాళ్ళు దొరుకుతలేరు. వాళ్ళు సిటీకి, వాళ్ళు అక్కడ, వాళ్ళు ఇక్కడ అన్ని చెట్ల గుడ్ల పండు పోయారు. వీళ్ళు దొరుకుతలేరు అని చెప్పేసరికి ఆ బుక్ తీసిర్రు. బుక్లో దాదాపు 30-40 మంది పేర్లు ఉన్నాయి. ఇప్పుడు దానికి ఒప్పుకున్న వాళ్ళు అందరూ దానికి కట్టుబడి ఉన్నట్టే, వాళ్ళు కూడా నేరం చేసినట్టే కదా. బుక్ తీసేసరికి ఈ మా ఎఫ్ఐఆర్లో మేము 19 మంది పేర్లు రాసినాం, కొంతమంది పేర్లు. బుక్ తీస్తే ఎక్కువ ఉన్నాయి కదా, వీళ్ళు దొరుకుతలేరని చెప్పేసి బుక్లో ఎవరైతే ఉన్నారో అందరినీ ఊర్లోనే సంతకాలు పెట్టిన వాళ్ళు అందరినీ ఈ ఒక రోజు నైట్ వచ్చిండు ఎస్ఐ. ఆయన టెక్నికల్ కానీ రాత్రి 12 గంటల దాకా ఊర్లో ఉన్నాడు. 12 వరకు ఉన్నారు, అందరు వండుకునే దాకా ఉన్నాడు. అయితే జీప్ తెచ్చిండు, ఎవరెవరి పేర్లు ఉన్నాయో అందరిని ఇళ్ళ పండు తిరుగుకుంటే అందరిని లేపుకొని జీప్లో వేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు డే అనుకో, నేను అరెస్ట్ చేస్తుంటే నాకు తెలుస్తుంది, నేను ఉంటేనే పారిపోతా. పోకూడదని రాత్రి నైట్ అందరు మంచిగా మీటింగ్ పెట్టుకొని అందరు వండుకున్నాక కొంతమంది మంచాల కింద దొరికితే కూడా గుంజుకొని వెళ్ళిపోయింది. ఇవాళ అందరిని అరెస్ట్ చేసిరని చెప్పేసరికి ఊర్లో ఆడవాళ్ళందరూ తెల్లారి అందరు పోయి పోలీస్ స్టేషన్ కాడ పెద్దలు పెట్టి పోలీస్ స్టేషన్ కూర్చుండే పెడతారు. ఇప్పుడు మామూలుగా జైల్లో అంటే వేయరు కానీ బయట కూర్చుండే పెడతారు. కూర్చుండే పెడతారు. ఈ అందరు పోయారని చెప్పి పొద్దుగల ఆడవాళ్ళందరూ ఒక 2 డీసీఎంలు టాటా ఏసీలు కట్టుకొని అందరు పోలీస్ స్టేషన్కి అడిగారు. మా పిల్లగా అందోలుకోయిండు, మా ఆయన అందోలుకోయిండు, అరెస్ట్ చేసిరట పోలీసు వాళ్ళు, అది ఇది అని చెప్పి అందరు దొరికిపోయి. వీళ్ళని అరెస్ట్ చేసినాము, వాళ్ళు దొరుకుతలేరు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము, మీరు వచ్చారు కదా, మీరేం మాట్లాడారంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పి లేడీస్ గట్టి వార్నింగ్ ఇచ్చేసరికి లేడీస్ అందరు మళ్ళీ సైలెంట్ అయ్యి గమ్మున ఇంటికి వచ్చారు. అయితే మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారని సరే ఇక వచ్చారు. తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించేసారు. ఊర్లో అరెస్ట్ చేసిన వాళ్ళను రిమాండ్కి పంపించారు. జైలుకే, రిమాండ్ అంటే జైలు,
అందరినీ అందరు ఎంత మందిని 19 మంది కాదు, ఊర్లో ఉన్నారు కదా 40 మందినా ఆ బుక్ లో రాసిన మంది? బుక్లో రాసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఊర్లో, ఓకే కొంతమంది పారిపోయారు. వాళ్ళని దొరికిన వాళ్ళని అంటే మీకు తెలిసినంత వరకు 19 మంది పోయారంటే మిగతాళ్ళు 20 అంటే ఒక 15 మంది దాకా అరెస్ట్ 15 మంది దాకా. ఓకే ఓకే తీసుకొని జైల్లో పెట్టి జైల్లో పెట్టేశారు. సంగారెడ్డి జైల్లో పెట్టారు. మళ్ళీ అక్కడ నుంచి ఇంకా వీళ్ళని వెతకడం స్టార్ట్ చేశారు. ఇక 19 మందిని. మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ వచ్చిపోయింది కదా, కలెక్టర్ వచ్చిపోయిన తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చింది మా ఊరికి. మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ మీటింగ్ పెట్టిండు. మళ్ళీ అప్పుడు ఇక V6లో కూడా న్యూస్లో వచ్చింది, తిన్మార్ న్యూస్లో వచ్చింది, బీబీసీలో వచ్చిర్రు, లోకల్లో ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు వీళ్ళు పారిపోతుర్రు, వీళ్ళు ఇటు పోతుర్రు, అరెస్ట్ చేస్తుర్రు, డైలీ న్యూసే. ఇంకా రోజు న్యూసే. కలెక్టర్ వచ్చిండు, ఎస్సీ కమిషన్, వీళ్ళు అందరూ వస్తే ఊరుకోరు కదా, ప్రెస్ వాళ్ళు అందరూ వస్తారు, అది పెద్ద హైలైట్ అయిపోతుంది. ఇక అది నడుస్తుంది. ఇక వీళ్ళు దొరకలేరు అని చెప్పి ఇక రోజు ఒక్కరిని వెతుకుట 19 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఆఖరికి ఒక నెల రోజులు దొరికినరా వాళ్ళు? దొరకరా. ఫోన్లు కాలింగ్లు ఎక్కడ మాట్లాడుతారు, ఏ టవర్కి వస్తుంది, అవన్నీ పే చేసి మొత్తం మీద 36 మందిని అరెస్ట్ చేసి తీసుకొని జైల్లో వేసిండ్రా? అందరినీ దొరికిన వాళ్ళు తీసుకెళ్ళి లోపడే. అంతే. దాని తర్వాత ఇక అరెస్ట్ చేసిర్రు. అరెస్ట్ చేసిన తర్వాత ఇక ఒక పోలీసులు రోజు మా ఇంటి దగ్గర కాపలు ఉంటుండే. ఎంతమంది? డే అండ్ నైట్ ఒక 2 ఖచ్చితంగా ఉంటుండే. 2? మా ఇంటి దగ్గర ఒక బుక్ పెట్టారు, డైలీ పొద్దున్న సాయంత్రం వచ్చేలా సంతకం పెట్టిపోవాలి. మాకు ప్రొటెక్షన్ చేస్తున్నాం అన్నట్టుగా. రేపు ఏమన్నా జరిగింది అనుకో, నిజమైన వీళ్ళు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వమంటే ఇవ్వలేరు అని చెప్పి మళ్ళీ ఏమన్నా కంప్లైంట్ చేస్తే మళ్ళీ చూపించుకోనికి ఉండాలి కదా ఎవరన్నా వస్తే. అట్లా అని ఎస్ఐ కానీ హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ వాళ్ళు, డిఎస్పి, సిఐ వచ్చి చూసిపోతుండే మా ఇంటికి. ఒక నెల 15 రోజులు డైలీ తిరుగుతుండే. తర్వాత ఈ అరెస్ట్ అయిన తర్వాత ఇక బెయిల్ మీద ఒక 40-45 రోజులకు ఇక కొంతమంది అందరిని ఒకసారి విడుదల చేయలేరు. 15 మంది ఒకసారి, 5 మంది, 10 మందిని ఇక కొంతమంది బెయిల్ మీద వచ్చారు. బెయిల్ మీద వచ్చేసింది అంటే వాళ్ళే పెట్టుకొని వాళ్ళ లాయర్లు బెయిల్ మీద వచ్చేసారు. ఇక మళ్ళీ దాని తర్వాత బెయిల్ నుంచి వచ్చినాక ఇక బెయిల్ మీద వచ్చినామంటే ఇక ఊర్లోనే ఉంటారు కదా, ఉంటారు. కానీ మళ్ళీ అంటే మీకు మీ తరఫున మీకు ఈ ప్రాసెస్ లో అది ఏమంటారు అంటే మీరు షాపుకి పోవడం కానీ అంటే ఆ బహిష్కరణ అట్లే ఉండిందా? అట్లా ఉండింది. కలెక్టర్ వచ్చినప్పుడు గట్టిగా తిట్టిండు, వీళ్ళకు ఫుడ్ ఇస్తలేరంట, ఏమన్నా కిరాణా సామాన్ ఏమి ఇస్తలేరంట, తెలిసింది మాకు కూడా వచ్చింది, ఒకవేళ ఇవ్వలేరు అనుకో మీ షాపులన్నీ సీజ్ చేసేస్తాము అని చెప్పి ఆయన మీటింగ్ రోజే చెప్పిండు. ఆ రోజు చెప్పిండు. మీటింగ్ చెప్పేసరికి ఎస్సీ కమిషనర్ వెంకయ్య సార్ దగ్గర పోయినప్పుడు సార్ ఏమేమి ఇచ్చిందంటే ఒకసారి మేము ఊరికి వస్తామని చెప్పి అనమాట. ఆ సార్ వచ్చేటైతే కలెక్టర్ వీళ్ళందరూ వచ్చారు అదే రోజు. కలెక్టర్ వేరే రోజు, ఎస్సీ కమిషన్ వేరే రోజు, వేరే రోజు వచ్చారు. కలెక్టర్ చాలా సార్ వచ్చినట్టు కూడా వచ్చింది కదా, డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వీళ్ళందరూ వచ్చారు. సార్ కూడా ఏమన్నారంటే ఏదో రాసుకుని అయిపోయింది, అవే ఇంకా మేము మాకు సామాన్యము అందులో మాట్లాడము ఇవన్నీ అనుకో బాగున్నాయని చెప్పి గట్టిగా ఇచ్చిపోయింది ఆ రోజు ఆయన. కలెక్టర్ గట్టిగా చెప్పిండు. కమిషన్ ఈ కాలంలో కూడా ఏంది రాబాయి గారు ఇంకా ఈ కులము ఆ కులం, ఈ దప్పులు ఆ దప్పులు, ఎవరు నచ్చిన వాడు చేసుకుంటారు. అప్పుడు ఇవ్వడం మొదలుపెట్టిందా? ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ఇక మేము కూడా ఇవి ఇలా కేసుల జైలు పోయిన వాళ్ళు కిరాణా షాప్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక వాళ్ళ డైరెక్ట్ ముంగడ పోయి మనం సామాన్ అడగలేం కదా. ఇక మాకు కూడా కొన్ని రోజులు టైం పట్టింది, వాళ్ళు ఇవ్వడానికి టైం పట్టింది, మేము పోయి అడగడానికి కూడా టైం పట్టింది. 1 month 2 months మెల్లమెల్లగా. ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు. కొన్ని రోజులు జైలుకి పోయి వాళ్ళు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చినాక కూడా కొన్ని రోజులు ఊర్లో తిరగలేదు అసలు. వాళ్ళు కూడా మీరు కూడా మేము తిరిగినాము, మాకేం ప్రాబ్లం, మేము మొదటి నుంచి ఊర్లో తిరుగుతూనే ఉన్నాం కదా. వాళ్ళు ఎందుకంటే పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ కొత్తగా ముఖం అందరికి చూపించాలంటే కొంచెం నర్వస్ ఉంటాయి కదా. సర్పంచ్ కూడా పోయిండు, సర్పంచ్ పోయిండు, అందరూ మెయిన్ క్యాండిడేట్లు వాళ్ళు కదా.
వాళ్ళకి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి పొలిటికల్ అస్సలు ఆడ పొలిటికల్ ఏం పని చేయలేదు అస్సలు. కానీ వాళ్ళు ఇక్కడ చేయడం ఏం జరిగిందంటేనా, ఇది మనం డైరెక్ట్ కంప్లీట్ మనం ఇచ్చి, ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తామంటే మనకి ఇప్పుడు ఏదైనా సమస్య జరిగినప్పుడు మనం ఫస్ట్ పిఎస్ ఎస్ఐ దగ్గర కంప్లీట్ ఇస్తాం. ఇది అట్లా జరగలే. ఇప్పుడు మా వీళ్ళ తమ్ముడు డైరెక్ట్ ఎస్పీకి పెట్టుట్లా పైనుంచి కిందకి వచ్చేసింది. డైరెక్ట్ ఎస్పీ నుంచి ఆర్డర్ వచ్చేసింది అందరికి. ఇంటెన్షన్ జరగాల న్యూస్ హైలైట్ అవడం వల్ల ఈ దాంట్లో ఈ రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ తోటి అసలు ఏం ఆపుర్రి అని చెప్పని కూడా ఏం లేదు. కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి ఎవరు వాళ్ళని సపోర్ట్ చేయలేదు, వాళ్ళని ఎవ్వరు సపోర్ట్ చేయలేదు బయట. చేయలేరు కూడా. దీంట్లో ఎస్సీ కమిషన్ తప్పు అయిపోతుంది, వాళ్ళు కూడా అందరూ కలిసరికి మొత్తం అన్ని రకాలుగా ప్రెజర్ అయిపోయింది. అట్లా హైలైట్ అయ్యి హైకోర్టు పోయింది, హైకోర్టు లాయర్లు, కలెక్టర్లు, ఎస్సీ కమిషన్లు ఇది వచ్చి మళ్ళీ బయట వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు మా దగ్గరికి ఎంతమంది ఒక 20-30 సంఘాలలో రావచ్చు. హైకోర్టు రఘునాథ్ సార్ వాళ్ళ టీం మొత్తం వచ్చేసింది. 10-15 మంది 15 మంది ఎందుకు ఒక 30 మంది దాకుంటారు హైకోర్టు లాయర్లు. వాళ్ళు మొత్తం వచ్చేసి, అంటే ఈ సంఘం ఉంది కదా, మీ ఇంటి వరకు వచ్చింది. మా ఇంటి వరకు వచ్చి ఇంట్లో మాట్లాడి ఈ సమస్య ఏదైతే జరిగిందో వీళ్ళ ఇంటి నుంచి ర్యాలీ తీసుకొని ఆడ మీటింగ్ పెట్టి బ్యానర్ పట్టుకొని ఊరంతా తిరిగినాం. బ్యానర్ కొట్టించుకొని తెచ్చి రాలే. 20-30 మంది రాయాలి మొత్తం. కేసు ఇంకా నడుస్తుంది. అంటే బెయిల్ అయిపోయింది, బెయిల్ మీద వాళ్ళు వచ్చిర్రు. అది ఏమైతే అంటే ఒక 1 year 2 years తర్వాత ఆ బెంచ్ మీదకి వస్తుంది. ఇప్పుడే రాదు, అది కోర్టులోనే ఉంటుంది. కోర్టు అంత రాంగ్ టక్కుమని దాన్ని ఇప్పుడు పేషీలు తిరుగుతారు. ఇంకోటి వీళ్ళు ఒక వాళ్ళు బెయిల్ మీద వచ్చిన తర్వాత ఏం చేసారంటే ఒక 6 నెలలు దాకా సోమవారం శనివారం రోజు సంతకం పెట్టేసి రాళ్ళు పోలీస్ స్టేషన్లో. వాళ్ళు సోమవారం శనివారం రోజు సంతకం పెట్టేసారు. ఇప్పుడు ఈ మధ్య పోతలే, ఒక 1 year దాకా నేను పెట్టినట్టు. మిమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేయడము బ్యాక్గ్రౌండ్ నడిస్తే కానీ మనం అంత ఈజీగా అంటే నడవడం అయితే బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు డైరెక్ట్ రాకుండా వేరే వాళ్ళతోటి వచ్చి చెప్పించిండ్రా. అప్పుడేం చెప్పలే, ఇప్పుడు ఈ మధ్య జరా చూడు అన్నట్టుగా చెప్తారు. కానీ తీసుకోమని అంటే అది ఒకలో ఇద్దరు అంటారు, అందరు వచ్చి అన్నారు. ఇప్పటికి వాళ్ళకు ఇక లోపల ఉన్నది. పోయి అడిగితే మళ్ళీ కేసు ఏమైనా పెడతారేమో, మళ్ళీ ఏమైనా అవుతుందేమో అడుగుడు ఎందుకు అన్న ఉద్దేశంలో కూడా ఉన్నారు. ఇంకా ఉన్నది కేసు నడుస్తుంది, అదేం క్లోజ్ కాలేదు. క్లోజ్ ఎప్పుడైతుంది మనం వాపస్ తీసుకుంటే అవుతుంది, లేదంటే వాళ్ళకి శిక్ష పడితే అవుతుంది. ఇంకా అది ప్రాసెస్ ఉన్నది. శిక్ష అంటే ఏం పడుతుంది? ఏమో దీనికి రాజ్యాంగంలో ఏం రాశారో తెలియదు కదా. బహిష్కరణకు సంబంధించి ఏమున్నది, ఎస్సీలకు ఇట్లా అన్యాయం జరిగితే ఏమున్నది అనేది స్టడీ చేసి చేస్తారు. అది కొంచెం ఎక్స్ట్రీమ్ అయితే, కానీ మాకు తెలియదు ఎగ్జాక్ట్లీ కేసు అయితే పడుతుంది అనుకుంటా వాళ్ళ పైన. పడుతుంది ఖచ్చితంగా. కానీ ఇన్ని రోజులు కూడా డ్రాగ్ చేయకూడదు కదా, 2 years పడుతుంది. ఇంకా డ్రాగ్ అయితే ఏమైందంటే ఇంకోటి వీళ్ళు సంతకాలు చేశారు కదా, అది ఎఫ్ఎస్ఎల్ పంపించారు. ఎఫ్ఎస్ఎల్ అంటే వీళ్ళు ఇప్పుడు మీరు బుక్లో సంతకాలు చేశారు. రేపు కోర్టుకు పోయిన తర్వాత నేను ఎందుకు చేసిన బుక్లో సంతకం నేను చేయలేను, నేను ఆ రోజు ఆడ లేను. ఫోటోలు తీసినట్టున్నారు కదా, అందరు ఉండరు కదా ఫోటోలలో. ఏఐ వస్తుంది, ఏ ఫోటోను మనము మార్పింగ్ మస్తు చేయొచ్చు. సంతకం నేను చేయలేని ఆడ లేనని కోర్టు జడ్జి కూడా చెప్పినాం అనుకో, ఆయన లేడంటే అనవసరంగా తీసుకొచ్చి ఆయన దగ్గరికి ఇచ్చారు అంటాడు. ఆయనకు సాక్ష్యం కావాలి, ఇంకా సంతకం పెట్టినట్టు ఆయనదైనా ప్రూఫ్ కావాలి. నేను సంతకం పెట్టినా ఆయన తప్పించుకొని రేపు ఉండదు, సంతకం పెట్టినావు కానీ ఇదే అని. అది ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ అంటే మన అది ఇప్పుడు ఏదన్నా పెద్ద ఇన్సిడెంట్లు అయినప్పుడు అన్ని ఆధారాలు సేకరిస్తారు మీరు. అది ఆధారాలన్నీ సేకరించి ఎఫ్ఎస్ఎల్ పంపిస్తారు ప్రూఫ్ల కోసం. రేపు కోర్టు మీద ప్రవేశపెడతారు. కోర్టు అడిగింది అనుకో, ఇగో ఫలానా వ్యక్తి నేరం చేసిండు, ఆయన ప్రూఫ్ అని కోర్టు చూపిస్తే కోర్టు అంగీకరించి ఆయనకి ఏమైనా శిక్ష చేస్తుంది. ఇట్లా ఎఫ్ఎస్ఎల్ పంపించారు. అది ఒక 1 year డిలే అయింది. మాకు ఏంది 1 year దాకా పట్టింది. ఛార్జ్ షీట్ ఇవ్వలేరు అప్పుడు అంత ఈజీగా. ఛార్జ్ షీట్ ఒక 1 year టైం పట్టింది.
చార్జ్ షీట్ వేసిండ్రు, ఎఫ్ఎస్ఎల్ పంపించినామన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఈ ఇయర్లో బెంచ్ మీదకి వస్తుందని అన్నారు. బెంచ్ మీదకి వస్తే ఇక దానికి ఫస్ట్ వాళ్ళు ట్రయల్ తిరుగుతూ ఉంటారు. ఫస్ట్ కోర్టు పోయి జడ్జి ముంగట అటెండ్ అయ్యేస్తారు. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అటెండ్ అయిన తర్వాత అప్పుడు దానికి ట్రయల్ వేస్తారు. ట్రయల్ అంటే ఇక మా తరపున లాయర్లు, వాళ్ళ తరపున లాయర్లు వాదించి ఫైనల్గా నిజమేనా ఎట్లా అయింది అని అంగీకారం చేస్తే దానికి శిక్ష ఏముంటుంది అనేది ఫైనల్ డిసిజన్ అప్పుడు జరుగుతుంది. టైం పట్టింది అన్న. మామూలుగా ఫస్ట్ టాపిక్ పోతే ఇప్పుడు డప్పు కొట్టడం మళ్ళీ ఊర్లో జరుగుతుంటాయి కదా, మళ్ళీ పెళ్ళిళ్ళు అవన్నీ మళ్ళీ ఇప్పుడు ఎట్లా మళ్ళీ వాళ్ళు పోతున్నారు. అప్పటికే స్టాప్ అయిపోయింది. అయిపోయిందా? భయపడింటారు కదా మళ్ళా. మమ్మల్ని ఇంకా ఓళ్ళు వచ్చి మీరు రర్రి కొట్టుర్రి అసలు మిగిలిన వాళ్ళే కొడుతున్నారు. ఇక మేము కొట్టేది అయితే ఉందో ఇక వాళ్ళు ఇక డివైడ్ ఏం చేసుకోలేరు. ఇల్లు ఇక వాళ్ళు ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళతో కొట్టించుకుంటారు, లేదంటే బయట కింద మంది తెచ్చుకుంటారు. లేకుంటే బ్యాండ్ తెప్పించుకొని కొట్టుకుంటారు. మొన్న బన్నర్స్ అనేది మనకే ఉండే ఇల్లు, కానీ పెళ్ళి అయింది బన్నర్స్ మన మంది. డప్పులలో ఎవ్వరు పోలేరు. నారాజల బొమ్మడిది డప్పులలో ఎవరు పోలే, ఓన్లీ బ్యాండ్ తోటే పెళ్ళి చేసేసి ఏం చేస్తారు, బయట నుంచి తెచ్చుకుంటుంటారు. బ్యాండ్ అయితే కామన్ ఎవరికైనా వస్తుంది. డప్పుల వరకు అయితే బ్యాండ్ తోటి చేసేసారు పెళ్ళి. డప్పులు ఉంటేనే పెళ్ళి అవుతుంది. మరి డీజే పెట్టుకుని పెళ్ళి సడన్ గా ఈ కేసు జరిగింది కాబట్టి వెంటనే ఇవన్నీ మర్చిపోయింది, ఇంకా వద్దులే ఎందుకులే అని వరకు. కాకపోతే అప్పుడు ఆచారం కదా, కంపల్సరీ రావాలి కదా, ఉండాలి అన్న థింగ్. డప్పు లేకుండా పెళ్లి చేసారు. నెక్స్ట్ ఇంకోళ్ళ బలి పెరుగుతుంది. ఇంకా వాళ్ళు చేసి మన అవలని ఒకళ్ళు తోవ చూపిస్తేనే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. మిగతా అన్నిటికైతే పోతురు అలాగే కొడుతురు. బ్యాండ్ అయితే పెట్టిండు, ఆ ముసరుడు కూడా మాటలు కట్టారు. మీ అయ్య కొట్టిండు, నువ్వు కూడా కొట్టాలి. మీ అయ్య కుట్టలేవా నువ్వు? ఆ టాపిక్ ఎక్కువ అయింది. ఆ ఊళ్ళో పెద్ద మనిషి అనమాట. మళ్ళీ రాజకీయంగా ఎంపీటీసీ అది ఉండేనట. ఊరు మొత్తం అని చెప్తే ఇంటారు అనమాట కొంచెం పెద్ద మనిషి. ఇప్పుడు అసంటాడు పోతుంటే వస్తుంటే ఇక మనతోటి జర క్లోజ్గా మాట్లాడతాడు. బాగా దెబ్బతిన్నాడు. ఇప్పుడు రిలేషన్ ఎట్లుందన్న? అంటే ఊర్లో వాళ్ళకు మీకు అంటే ఊర్లో వాళ్ళకంటే ఉంటుంది ఇప్పటికీ 20-30% మాట్లాడరా. ఓకే 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 ఓకే. అంటే డీప్గా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా చెయ్యాలి అన్న ఉద్దేశం ఎవరైతే మైండ్లో ఉంటేనో వాళ్ళైతే ఇప్పటికే. కొంతమంది ఏంటంటే ఏదో పిలిస్తే పోయినాము, అనవసరంగా లేరుకున్నాము అన్న ఉద్దేశంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. తప్పని తెలిసిన వాళ్ళు మాట్లాడతారు తప్పితే మనమే తప్పు చేసినామన్న ఫీలింగ్లో కొంతమంది ఉన్నారు. ఎందుకు పోలీస్ స్టేషన్ పోయారు, కేసు పెట్టారు మా మీద, మేమేం తప్పు చేసినామన్న ఫీలింగ్లో ఉన్నారు కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడుకున్నాం దానికి ఎఫ్ఐఆర్ కేసు రాసినప్పుడు ప్రూఫ్స్ కూడా ఇచ్చిండ్రా అన్న? మామూలుగా అంటే ఫోటోలు మీరు దిగినవి ఫోటోలో ఏం లేదు, కానీ కేసు రాసి జస్ట్ నార్మల్ పేపర్ మీద రాసిస్తుంది అంతే. ఇక ఆధారాలన్నీ పోలీసు వాళ్ళే ఆడ బుక్ తీసుకోవాలి. ఇప్పుడు ఎస్ఐకే మెయిన్ ఎవిడెన్స్ దొరికింది కదా, బుక్ అయితే వాళ్ళు అయితే రాసుకొని సంతకం పెట్టారు, అదే మెయిన్ ఎస్ఐ దగ్గర. దాన్ని బట్టి దాంట్లో అన్నీ ఉన్నాయి. అంటే ఆయన కూడా చాలా మాట కూడా ఉన్నది అలా. ఎస్ఐ కూడా బాగా లోపలికి వెళ్ళిపోయాడు. ఏ విషయంలో అంటే ఇప్పుడు మేము 19 మంది కేసు అయింది, వాళ్ళు ఎవరు దొరుకుతలేదు. వీడు ఎవరు దొరుకుతాడు కదా, ఈ సంతకాలు కూడా పెట్టిన చూసుకుని ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని వచ్చింది కదా, అట్లా బాగా. కానీ యాక్చువల్గా దీని అంతా జరిగిన తర్వాత మీరు ఒక మంచి పని చేసింది. అంటే ఈ కులం వ్యవస్థను కూడా పోగొట్టేటట్టు, ఆ పని కూడా చదువుకొని చేసేటట్టు చేసిండ్రు కదా. ఇప్పుడు ఊర్లో కూడా చాలా మందికి ఇంకా మీలాగా డప్పు కొట్టడం ఇంట్రెస్ట్ లేదనుకో, వాళ్ళు కూడా కొట్టరు. ఒకవేళ మీ కుటుంబంలో ఓకే, కానీ బట్
మిగతా వాళ్ళ కుటుంబంలో ఎవడన్నా చదువుకొని మేము కొట్టమన్నారు అంటే ఇక ఇప్పుడు మీరు ఇచ్చిన ఫ్రీడమే అనుకుంటా మిగతా వాళ్ళకి కూడా కదా, ఊర్లో ఇంకెప్పుడు క్వశ్చన్ కూడా చేయడు యాక్చువల్ గా. ఊర్లే కాదు దాదాపు చాలా చాలా విలేజ్లలో చాలా చాలా విలేజ్లలో అరే ఉంటుంది మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే స్టార్టింగ్ లో మీరు ఈ డేర్ తీసుకొని 15 years నుంచి పోరాడిండ్రు కదా, అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇది ఇట్లా జరగడం అనేది ఎట్లా ఎట్లా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము 15 years లో ఏదన్నా అవమానాలు జరిగేవా? చాలా జరిగింది. అవునా? జరిగినాయి అవునా? 9 నుంచి 4 వరకు నేను కొట్టినాడు. అమ్మాయి తోడు కొట్టిస్తారా? మరి అప్పుడు అంటే కొడితే పూనక వంతది ఇక ఓకే. వంతు డబ్బు తీసుకొని నేను కొట్టిన. 9 నుంచి 4 వరకు కొట్టిన పొద్దున సాయంత్రం వరకు. తర్వాత ఈయన వచ్చి మళ్ళీ 7 పక్క వరకు ఊళ్ళ నుంచి పిలిపించి వీళ్ళంతకు కొట్టు మనం మాట్లాడినాము, వాళ్ళ ఊళ్ళ ముందు మాట్లాడినాము, చాలా సార్లు గొడవలు జరిగినాయి. అవునా? చాలా లాస్ట్ ఫైనల్ ఇది ఇక, మా ఆయన కూడా కొట్టిన. అంతకు ముందు చాలా జరిగినాయి. ఓకే. లాస్ట్ ఫైనల్ ఇది. ఎవరన్నా చనిపోతే మేము డ్యూటీ పోయినా కానీ మీరు రాకపోతే రేపు కొట్టరంట, ఎవరన్నా తోలి ఇర్రి ఎడికైనా పట్టుకర్రీ అది ఇది అని ఇష్టం. మీ తరపు నుంచి వేరే వాళ్ళు రావాలి, ఇట్లా మీ బావన్నా లేకపోతే మీకు తెలిసిన అంటే మేము కానీ లేకపోతే పక్క వేరే ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఇచ్చి వేరే పక్కలు ఉంటారు కదా, వాళ్ళు పిలిపించుకోవాలి. అంటే మీ తరపున మనిషి ఉండాలి ఖచ్చితంగా, మీరు లేరు కదా, మీ ప్లేస్ లో మనిషి ఆ ఉండాలి. డబ్బులు ఏంది వాళ్ళు ఇచ్చేదానికంటే మీరు ఎక్కువ ఇవ్వాలనా లేకపోతే మీ ఆడ ఇచ్చినవి తీసుకుంటారు కానీ అలా ఏంటంటే వాళ్ళు కూడా కొట్టాలి, మాతో పాటు ఇలా పడాలి ఉండాలి కొట్టాలి. ఇది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆడు బాగుపడుతుండు అంటే బాగుపడుతున్నాడు అంటే సరే తీ ఆడేదో చేసుకొని బతుండ అని కాదు, ఆడు పైకి పోతున్నాడు అంటే కిందికి గుంజాలి. అట్లా ఎట్లా పోతాడు, మీదికి పోతున్నాడు ఆడు మీదికి ఎందుకు పోతాడు, మాతో పాటు ఈడు ఉండాలి. అది లోపల అది కూడా ఉంది. వీడు పటేల్ లెక్క డ్యూటీ చేసుకుంటే నేను తప్పు కొట్టాలా, వాడెందుకు కొట్టద్దు, వాడు ఉంటేనే నేను ఉంటా. ఓ మిగతా వాళ్ళు కూడా డబ్బు కొట్టే వాళ్ళు కూడా ఎలా వ్యతిరేకం లేక ఎందుకు అన్నట్టుగా కానీ చాలా గ్రేట్ అన్న, మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయడం వల్ల ఎంతమంది నెక్స్ట్ జనరేషన్ కూడా కొట్టకుండా గ్రేట్. ఈ కులమనే కాదు చాలా వాళ్ళకు బలి వెలిగింది, ఓన్లీ ఎస్సీలకనే కాదు, చాకలైనా మంగళైనా కొంతమంది బలవంతంగా చేస్తున్నారు, ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక టింగ్ అని బలి వెలిగింది. అరే అట్లా ఎవరన్నా వచ్చి చెప్పిండ్రా మేలే మంచిగా చేసిండ్రు మా పరిమాణ కూడా ఒకళ్ళు చెప్పారు చాకలోళ్ళు, మాకు కూడా ఇంట్రెస్ట్ లేదు కానీ మీరు మంచి పని చేసిరా మేము కూడా బంద్ పెట్టుకోవాలి అని అట్లు వాళ్ళు కూడా అన్నారు. అంటే వాళ్ళు బట్టలు ఉతికేది బట్టలు ఉతికే ఇప్పుడు బట్టలు ఉతికేది కూడా ఇది ఆచారం లాగానే, కొన్ని చనిపోయినా కానీ పెళ్ళిళ్ళు అయినా కానీ మన ఫంక్షన్లు అయినా కానీ చాకలోళ్ళు ఖచ్చితంగా ఉండాలనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్తాయి కదా, మేమేం చేస్తాం చెయ్యము అని. ఇప్పుడు ఏంటంటే ఊళ్ళో పని లేక సిటీ పోయి చాలా మంది ఏదో చేసుకుని బతుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇల్లు చనిపోయాడు అనుకో, అదే పనులు చనిపోయాడు, ఇల్లు నీకే ఉన్నది కదా నువ్వు రావాలి ఖచ్చితంగా, అందరం చేసుకుని రావాలి. ఉన్నాయి చెప్పండి అసలు నడుస్తుంది. స్టిల్ ఇంకా ఉందా కేసు అయితే? ఉన్నది కేసు అసలు వాపస్ తీసుకునేది లేదు. ఫ్యూచర్ ఏమవుతుంది అనుకున్నారు మీరు? ఏ ఫ్యూచర్ ఏమవుతుంది, వాళ్ళందరూ జైలుకి వెళ్ళాలి, వాళ్ళందరూ పోతారు ఎట్లా. లాస్ట్ టైం తమిళనాడున ఇక్కడ చూసాం మేడం, 100 మంది దాని మీద అయితే స్ట్రాంగ్ గా నిలబడండి అన్న, ఎందుకంటే ఇది ఇట్లా విప్లవం లాగా ఉంటుంది కదా, మళ్ళీ తగ్గదు. ఎందుకంటే మీరు మళ్ళీ కాంప్రమైజ్ కావద్దండి అస్సలు కానీ, ఎందుకంటే అయ్యిండ్రు అనుకో మిగతా వాళ్ళు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అది ఎక్కడో ఒక దగ్గర వేరే ఊళ్ళో స్టార్ట్ అవుతుంది. మీరు ఇంత పోరాడి మళ్ళీ కాంప్రమైజ్ అంటారు. నేను దీనికి నేను వీడే అంటే ఎంతమంది అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కేసు అయిన వాళ్ళు కూడా వాళ్ళతోటి వీళ్ళతోటి రికమెండేషన్ బతినాడిపోయడం మాట్లాడిపోయడము, నేను వాపసు తీసుకో నా పేరు వార్నింగ్స్ ఏమన్నా వచ్చినాయా మళ్ళీ అట్లా? వార్నింగ్ అయితే ఒక్కటి రాలే కానీ ఒక్కటే ఫిక్స్ అయి ఉన్నాడు, ఏది ఏమైనా సరే పెట్టినాం దీనిలో కాంప్రమైజ్ కాదు. మనీ ఇవ్వడము అట్లాంటివి జరిగింది అట్లా ఏం లేదు. నేను కూడా కొన్నిసార్లు చెప్పే ప్రయత్నం చేసిన, ఎందుకు అయిపోయింది కదా, అంటే వాళ్ళకి కొంచెం ఏంటంటే తెలిసింది కదా, సరే సెట్ అయిపోయి ఇప్పుడు ఊర్లో ఉంటారు బాగుండదు, ఎందుకు అన్ని కక్షలు ఎందుకు చేద్దాము అని నేను కూడా చెప్పే ప్రయత్నం చేసిన కానీ నా మాట కూడా వినలే, సరే వద్దులే అని వదిలేసాడు. కాంప్రమైజ్ అయితే ఎట్లుంటుంది అన్న, పేరు పోతుంది అన్న, ఏదో ఆశించి చేసినట్టు ఉంటుంది.
ప్లస్ నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పైరింగ్ ఉంటుంది ఇట్లా చేస్తే. మళ్ళీ ఎవరు మీరనే కాదు నెంబర్ కూడా ఆ, గట్లని పెడితే గట్లని చేస్తారు అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ మీ పొలంలోకి పనికి రావడం ఇదంతా జరుగుతుందా మళ్ళీ అదంతా మళ్ళీ? ఈ పొలంలో పని కంటే 24లో అయింది, 25లో కొంచెం క్రిటికల్గా నడిచింది. ఓకే, మీరే చేసుకోవడమా పనులు అన్నీ? ఇంకా మీరు కొంచెం చేసినాము. ఇప్పుడైతే ఇక మేము ఏం చేస్తలే, ఈ ఇయర్ వేరేటోళ్ళకి ఇచ్చేసినాం మాతో అయితే. ఓకే ఓకే నేను జాబ్ చేస్తున్నా, ఓకే నేను వేరే ప్రైవేట్ కంపెనీలో చేస్తాను. తమ్ముడు సిటీలో ఉంటాడు, ఫార్మా కంపెనీలో చేస్తాడు. దాని వీలు కాదు, నాకు వీలు కాదు. ఓకే 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 ఇక అమ్మకి అయితే ట్రాక్టర్లు అప్పట్లెక్క వ్యవసాయం కూడా అంత బాగాలేదు, ఓకే ఓకే అందుకని ఇచ్చేసినాం. ఇక ఓకే ఓకే ఇట్లా ఇబ్బంది అవుతుంది, అట్లా వ్యవసాయం దిక్కున ఇబ్బంది అవుతుంది, మాకు జాబులు చేసి కూడా ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే అందుకని అది చేసింది. కానీ రిలేషన్ అయితే కొంచెం ఊర్లో కొంచెం అన్న. లాస్ట్ ఇయర్ 24లో బాగాలేకుండే, ఓకే ఓకే 25లో కొంచెం అయింది, 24లో ఏం బాగాలేదు. అవునా? 24 సెప్టెంబర్లో అక్టోబర్ వినాయక చవితికి అయింది. 25 దాకా కొంచెం క్రిటికల్ నడిచింది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి కదా, అప్పటి నుంచి కొంచెము ఇక మారిండ్రు ఏమన్నా సర్పంచ్ సేమ్ మొత్తం వేరేటోళ్ళు మారిర్రు, మొత్తం మారిపోయారు, మొత్తం మారిర్రు. కానీ ఇంక అప్పటి నుంచి అప్పుడు నువ్వు మాట్లాడిన వాళ్ళు కూడా కొంచెం ఓట్లు వేయర్రి అది ఇది అని కొంచెం మాటలు కలిపి ఓకే. కొంచెం ఇంకా అది కొంచెం డెవలప్ అయింది అనమాట. ఈ మీ ఈవెంట్ ఇదంతా జరగడం ఇన్ఫ్లుయెన్స్ ఉండేనా సర్పంచ్ ఎలక్షన్స్ పైన ఏమన్నా కొంచెం అన్నా? జరిగింది, అట్లా కూడా జరిగింది. ఇప్పుడు గెలిచిన వాళ్ళు కొంచెం టాక్ వచ్చింది, గెలిచిన తర్వాత కేసు వాపస్ తీసుకుని తీపిద్దాము అది ఇది అని నడిచిందంట ప్రచారం. ఏది వాళ్ళకు వాళ్ళు వాళ్ళకు మేము తీపిచ్చేస్తాము, కేసు వాపస్ తీపిస్తాం, మమ్మల్ని గెలిపి ఆ విధంగా. ఓకే ఓకే ఓకే. అంటే మేము ఒకరికి సపోర్ట్ చేసినాము, మీరు చేసిండ్రా? చేసినాము. ఓకే ఓకే సపోర్ట్ చేసేసరికి అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా, మా నెంబర్ ఉంటారు కదా, మేము కేసు వాపస్ తీస్తాం ఓకే అని చెప్పి అట్లా నడిచిందంట. తర్వాత తెలిసింది నాకు. ఓకే ఒక కేసు విషయంలో ఎస్ఐ దగ్గర పోతే ఎస్ఐ అన్నాడు, మీరు గెలిచిన తర్వాత ఇట్లా నడిచిందంట కదా, నాకు తెలిసింది అని అన్నాడు. ఓకే నాకు తెలియదు ఆ విషయం. ఓకే 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 బయటకు ఏమన్నా రాజకీయ నాయకులు ఎవరైనా కలుస్తారు అనుకో, ఓకే. మొన్న 10 మంది వచ్చారు, మొన్న మైపల్లెడ్డి దగ్గరికి ఒకసారి పోయినండి, మొన్న 10-15 మంది వచ్చారు, జరగా కేసు గురించి మాట్లాడి ఇంకా తీసుకోమని చెప్పు అని చెప్పి అన్నారా అని చెప్పి అన్నాడు మైపల్లెడ్డి. ఓకే. అట్లా బయట బయట నడుస్తున్నాయి కానీ బయట బయట డైరెక్ట్ కాదు, అన్నీ జస్ట్ బయట. మామూలుగా మీ ఫ్యామిలీలో కన్వర్ట్ ఎప్పుడైనా క్రిస్టియానిటీలోకి? క్రిస్టియన్ కన్వర్ట్ కన్వర్ట్ ఏం కాదు. కన్వర్ట్ అవుతే కేసు పడదు, అవ్వదుగా. ఎస్సీ ఎస్టీ కేసు కాదు కాదు ఉంటుంది, మొన్న వచ్చింది కదా హైకోర్టు, ఉంటుంది. మొన్ననే వచ్చింది, మొన్న వచ్చింది విజయవాడలో ఏదో జరిగింది. ఏపీలో ఒకటి క్రిస్టియన్ క్రిస్టియన్లు మేము అసలు కన్వర్ట్ కాలే మొదటి నుంచి హిందూ. కాకపోతే మన ఉద్దేశం ఏంటంటే చదువుకున్నాము, ఇంకా తప్పులు ఎందుకు కొట్టాలి ఆ ఉద్దేశం తప్పితే కన్వర్ట్ ఇది అట్లా హిందూ మేము చేయాలని ఏమున్నా రూల్ ఉంది ఏమన్నా, ఎవరు నచ్చిన పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని పనులు వంశపారపరంగా చేయాలంటే ఇక చదువులు ఎందుకు, చదువు పక్కన పెట్టి బలకాడు బలి డబ్బులే సాగులలో పని చేసి అయిపోతుంది కదా. మరి అన్ని చదువుకోవాలి, ఎడ్యుకేట్ కావాలి, జాబులు చేయాలంటారు, మళ్ళీ పనులు చేయాలంటే అది ఒకటి చేస్తాడు ఇది ఒకటి చేస్తాడు. కానీ అంత రూల్ పెట్టి ఒక్కొక్క ఫ్యామిలీకి ఇంతమంది కొట్టాలని అది తాతల దగ్గర నుంచి వచ్చింది, ఇంకా కంటిన్యూ అవుతుందంటే అందులో ఊరందరూ సపోర్ట్ చేయడం అనేది ఇంకా డబ్బులు ఇస్తే వేరే వాళ్ళు వచ్చి కొడతారు కదా, అది వాళ్ళకు సెకండరీ థాట్ లేదు. అది ఇప్పుడు వచ్చిన ఉన్నప్పటి నుంచి అదే వాళ్ళు ఇక వీడు బాగా చదువుకున్నాడు, మా చిన్నాడు నేను మా నాన్న కొద్దిగా చదివియాలన్నట్టు దాంట్లో చదివించాడు. మా ఊర్లో ఎక్కువ అంటే మేమే చదువుకున్నాం. బాగా చదువుతున్నారు. ఓకే ఓకే.
కొద్దిగా మన ఆయన ఎక్కడన్నా పోతే 10 రూపాయలు ఎవరైనా కావాలంటే ఆలోచించకుండా ఇచ్చేవాడు. ఓకే ఓకే ఎక్కువ దాన ధర్మాలు ఎవరైనా పెళ్ళిళ్ళకు ఇట్లా ముందరికి నిలవడానికి చేసేవాడు. మా ఆడ తక్కువనే ఉన్నాయి కులాలు, అంటే కులాలు తక్కువనే. మా ఎస్సీలు కూడా 8-9 ఇళ్ళు ఉంటాయి అంతే, ఎక్కువ. అంతేనా? అంతే, పెద్ద విలేజ్ కాదు, గట్టి ఒక 100 ఇండ్లు ఉంటాయి అంతే. ఓకే అంటే 500 మంది ఉంటారు జనమా? 500-600 మంది ఉంటారు, ఒక 500 ఓట్లు ఉంటాయి. ఓకే పంచాయతీనా మీది? గ్రామ పంచాయతీ కొత్తగా వచ్చింది. ఓకే 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 లేకపోతే 2 ఊర్లకు కలిపి ఉండేదా? పరికి బండ మాది కలిపి ఓకే 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 కొత్తగా వచ్చింది. ఇక చిన్న విలేజే. ఓకే మా ఎస్సీలు కూడా 8-9 మంది అంతే ఇల్లు. అంతేనా? ఆ. ఓకే 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 వాళ్ళు ఇంకోటి వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ ఒక్క కూటు ఉంటుండే. మీ సపరేట్ మాది ఒక 2-3 ఇండ్లు మాది సపరేట్ అనమాట. ఓకే అంటే వాళ్ళ ఎందుకని? చిన్న ఆయనలు పెద్ద అంటే ఆయనలు ఇక వాళ్ళు అన్నదమ్ముల పిల్లలు బాగా పరుచుకుపోయారు, ఓకే ఇల్లు ఎక్కువ అయిపోయినాయి. మా ఇల్లు తక్కువయ్యేసరికి మమ్మల్ని దానికి ప్రతి దానికి ఇబ్బంది పెట్టాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏమో కదా ఇట్లా జరగడానికి. ఈ ప్రతిదీ కలిసి వచ్చింది అది. ఓకే ఓకే అది రీజన్గా అవి కావచ్చు, ఇది కావచ్చు, ప్రతిదీ. నేను ఏమేమనుకున్నా అంటే యాక్చువల్గా న్యూస్లో వచ్చినప్పుడు ఒక కుటుంబం మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఒక పర్సన్ టు పర్సన్ వచ్చిందేమో. అట్లా అసలు రాలే, ఊరందరికి వచ్చి. ఓకే 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 ఇక ఇంకోటి ఏంటంటే ఊర్లో ఇప్పుడు ఎస్సీలు ఉన్నా కానీ ఎస్సీలు కొంచెం కొంచెం భూమి చదువు విషయంలో జర మేమే మంచిగా ఉంటాం అనమాట. ఓకే 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 అందరికీ 1/2 ఎకరా 1/4 ఎకరా అట్లా ఉంటాయి. ఓకే మాకే ఒక 2-3 ఎకరాలు ఉన్నది. ఓకే 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 అట్లా ఆ విషయంలో కూడా మమ్మల్ని అందుకే భూమి లాక్కోవాలని షరతు ఆ పెట్టింది విషయంలో కూడా. టార్గెట్ చేసి ఓకే ఓకే ఇక ప్రతిదనుకో ప్రతి విషయంలో కొట్టకపోవడము, చదువుకున్నారు ప్రతి విషయంలో ఉండరు. ఓకే ఓకే ఇట్లా లింక్ పెడితే వాళ్ళు ఏదైనా భూమి రాసిస్తారని వాళ్ళ ఆహా. శ్రీలంక భూమి ఇంకా భూమి రాసి వస్తుంది అని కూడా భూమి వస్తుంది. భూమి వస్తుందని వాళ్ళ పట్టు. గ్రేట్ అన్న బాగా స్ట్రాంగ్ అని. ఇంకా నిలబడాలి గట్టి. అడుగుతున్నారు అన్న రావాలా, రేపు రావాలా, మాట్లాడదాం. ఇంకా నడుస్తుంటాయి అవి. మొన్న కూడా మాట్లాడారు. ఓకే సరే నవ్వుకుంటే వదిలేస్తుంది. ఊర్లో ఉంటే రోజుకోరు అంటుంటారు, అంటే ఎప్పుడు ఒక దగ్గర. అందరు అన్నారు. ఓకే అవి ఓడనాల్లో కామెడీగా ఆడ అంటారు కానీ అందరి నోట్లకి రాదు అది. ఓకే 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 ఎందుకంటే దెబ్బ తిన్నారు కదా, చాలా చాలా గట్టిగా, పెద్దగా ఊరిపోయింది. చాలా దెబ్బ తిన్నారు. కానీ ఒక ఎక్స్ లో పెట్టడం వల్ల పోస్ట్ చాలా అయింది అనుకుంటా కదా నాకు తెలిసి. ఓకే ఓకే ఓకే. మామూలుగా మీరే పోలీస్ స్టేషన్ కి పోయి ఉంటే అది వేరే త్రూలో పోయేది. అంటే బయలర్ నరేష్ కి తమ్మిన్కి కొద్దిగా అటాచ్మెంట్ ఉంటుంది, చిన్న తమ్మిన్కి. అవునా? వేరే నరేష్ తోటి డిస్కషన్ చాలా సార్లు అయిందంట. డిస్కషన్ చేసినా కొద్ది ఇంటలేరని ఓకే 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 ట్విట్టర్ పెట్టడం వల్ల అయింది, వీళ్ళు హైకోర్టు పోవడం వల్ల ఒకటి అయింది, ఓకే 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 కలెక్టర్ అవి 2-3 వల్ల బాగా పెద్దగా అయింది. ఇవన్నీ కాకపోతే కూడా మీరు అంటే నైట్ డిసైడ్ అయింటారు కదా మామూలుగా, నైట్ మీకు ఇదంతా కొంచెం అన్నా జరుగుతుంది అనేది మీకు అర్థమైంది అన్నారు కదా, మీరే పోలీస్ స్టేషన్ కి పోదామని ఫిక్స్ అయినరా? ఖచ్చితంగా పోతండి, 100% పోతండి. ఓకే నేను పోలీస్ స్టేషన్ కాదు, అక్కడ లొల్లి ఆల్రెడీ మనకు పోలీస్ స్టేషన్ పోయిన అనుభవం ఉన్నది. అంటే వేరే విషయాలలో గొడవలలో ఎస్సీ ఉన్నది కానీ ఇంత పెద్ద కాలేదు. అరే నైట్ జరిగిన తర్వాత రేపు పొద్దుగాల పోలీస్ స్టేషన్ పోవాలి అనే థాట్ అవుతున్నది. మేము పోకముందుకే ఆడ పోలీస్ స్టేషన్ పోతారు అనే టాపిక్ వెళ్ళింది ఆడ గొడవ జరిగేటప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ పోతారు, ఇంత బీరుగా మాట్లాడతారు కదా, రేపు ఏమైనా జరిగితే పోలీస్ స్టేషన్ పోతారా, ఆ పోయినా కానీ చూసుకుని అందరు తెలిసిన డైరెక్ట్ పోతే ఎస్ఐ అంత తీసుకునేటోడు కాదు, ఎస్ఐ తీసుకునేటోడు కాదు అంత. ఒకవేళ తీసుకోకున్నా మనమే మూకునేటోళ్ళం కాదు, మళ్ళీ దాన్ని ఏ టైప్లో ఎక్కడ పోవాలనేది తెలుసు. ఇది డైరెక్ట్ పైకి రోడ్ కానీ ఇప్పుడు స్తంభాలు కానీ వీళ్ళ ప్లేస్ గుంజుకోవడం కానీ సీసీ రోడ్లు పోయడం మా దాంట్లోకి పోయినప్పుడు కూడా సర్పంచ్లకు తమ్ముళ్ళకి చాలా ముందు నుంచి
ఓకే ఓకే. ఇక వాళ్ళకి ఏంటంటే వీళ్ళు చదువుకున్నారు, ఏం చేస్తారు మనం చెప్పినట్టు వినాలి, మనం తొక్కి పారేస్తాం వాళ్ళని, ఆ ఉద్దేశంలో లోపల ఉన్నది, ఒక ముందు నుంచి ముందు నుంచి ఉన్నది. ఇంకా అది డప్పు వీళ్ళు కొట్టకపోతే ఎట్లా కొట్టరో చూద్దాం మనం. ఓకే ఓకే. మనం తొక్కితే వాళ్ళు డప్పు కొట్టాలి. ఊర్లు ఉండకుండా హైదరాబాద్ పోయి వెళ్ళిపోయి బతికింటే వాళ్ళకి అది ఉండకుండా ఆ. నువ్వు ఊర్లోనే బయట ఉండకపో వాళ్ళ ముంగట్ని కళ్ళ ముంగట ఉండి సరికి ఓర్వలేక. ఇంకోటి ఈ ఇన్సిడెంట్ జరగక ముందుకు ఒక 2 years 1 year బ్యాక్ ఇల్లు స్టార్ట్ చేసినాం. పాత ఇల్లు ఉండే, కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం అనమాట. కొత్త ఇల్లు స్టార్ట్ చేసినాం, స్లాబ్ పట్టది. అప్పుడు కూడా గొడవలైనా ఇట్లనే, ఇక ప్రతి ఒక్క దాంట్లో గొడవలు. ఈ మా ప్లేస్లో కన్నా ఇంకోటి వాల్ అవుతుంది. ప్లేస్ ఇచ్చినాం కానీ బేస్మెంట్ గుల కొడతా, అది గ్రామ పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం, సర్పంచ్, ఇవన్నీ జరిగినాయి అనమాట. చాలా నార్మల్గా కేసులు పెట్టినాం తప్పితే కేసు అయ్యే అంత కేసు కాలేదు. పట్టించుకోలేదా పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్ పట్టించుకోలేదు. కంప్లైంట్ రాసినాయి ఇవన్నీ తీసుకొని ఎస్పీ వచ్చినప్పుడు, ఎస్పీ 2 సార్లు 3 సార్లు వచ్చింది మా దగ్గర, డైరెక్ట్ ఎస్పీ. ఇప్పుడు కాకుండా వేరే టైంలోనా? కాదు, మొన్న హిస్టరీ జరిగినప్పుడు మీరు అప్పుడు చెప్పినాము, ఇల్లు కట్టినాము, ఇల్లు ఇట్లా చేసినాము, మమ్మల్ని అప్పుడు కూడా ఇట్లా టార్చర్ చేసిర్రు, గ్రామ పంచాయతీలు చేసిర్రు, పోలీస్ స్టేషన్ వాళ్ళు చేసిర్రు అని చెప్తే ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయంటే నేను ఆల్రెడీ కంప్లైంట్ రాసినవి ఉన్నాయి కదా, తీసుకొని డైరెక్ట్ ఎస్పీ ముంగట పెట్టిన. మాకు నల్ల కలెక్షన్ ఇమ్మంటే ఇట్లా ఇబ్బంది పెట్టిర్రు, ప్రజావాళ్ళ దరఖాస్తు చేసిన నేను. మళ్ళీ ఎస్ఐ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన, సర్పంచ్, అవన్నీ డైరెక్ట్ ఎస్ఐకే ఇచ్చినాను, ఎస్పీకే ఇచ్చిన. ఎస్పీ కూడా చదివిండు. ఎస్పీ చదివి ఈ ఇష్యూలు, ఇన్ని పెద్ద ఇష్యూలు జరుగుతున్నాయి, అప్పుడే మీరు కంప్లైంట్ చేసి కేసు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇంత పెద్దది కాకపోయేది కదా, అప్పుడు నెగ్లెక్ట్ చేసిరంటే ఎస్, అప్పుడు నేను లేను సార్, వేరే టైం ఉండే అట్లా. అప్పటి నుంచి పోయి కంప్లైంట్ రాసిస్తే జస్ట్ తీసుకొని పక్కన పెట్టేవాళ్ళు అంతేనా? ఆ మాట అప్పుడు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరైనా నేనైనా పోయి ఈ ఇష్యూ జరిగిందంటే ఎవ్వరు రెస్పాన్స్ కాదు. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో రెస్పాన్స్ వస్తుంది, జస్ట్ పేపర్ రాసిస్తే మీ ఊరికేనే ఇట్లా కేసు వచ్చింది, నిజమేనా కాదా, ఇగో పలానా ఆయన వచ్చిండు అంటే వాళ్ళు సర్పంచ్ వాళ్ళు వాళ్ళ నెంబర్ ఫోన్ చేస్తారు ఖచ్చితంగా పోతుంది. అదేం తీసుకోకర్రీ, మేము మాట్లాడతాం మూలరే అంటే కదా, అది ఆడికే క్లోజ్ అయిపోతుంది. ఆయన వస్తాడంటే రేపు రాపోర్రి, మళ్ళీ రాపోర్రి, తిప్పుతూనే ఉంటారు. ఇక ఏదైనా స్ట్రాంగ్ గట్టి పర్సన్ ఎవరైనా పోతే చెయ్యి కేసు అంటేనే చేస్తారు తప్పితే మన అంటే పోతే కేసు ఎవ్వరు చేయరు పోలీసు. ఒకవేళ కేసు పరిణామం ఎక్కువ అయితే, ఒకవేళ అంటే బ్లడ్ వచ్చేంత వరకు కొట్టుకుంటే అప్పుడు అవుతుందా? అప్పుడు తీసుకుంటారు. జస్ట్ ఇట్లాంటి చిన్న అంటే చిన్నవి కాదు, వాళ్ళ దృష్టిలో చిన్నవి. మొన్న మా ఇష్యూ జరిగిన తర్వాత మనోరాబాదులు పరిబండలు కొట్టుకున్నారు. అప్పుడు నాకు చెప్పారు అనమాట, ఇట్లా జరిగింది, బాగా కొట్లాడిర్రు, ఎట్లా ఏం చేద్దామని చెప్తే పోలీస్ స్టేషన్ పోయినాం. ఇక నెక్స్ట్ డే ఎఫ్ఐఆర్ కూడా అయింది, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది 2 daysకి. బాగా నెత్తులు వాసినాయి, రక్తాలు వెళ్ళినాయి, కేసు అయింది. ఉన్నా కానీ 2 days పడుతుంది ఎఫ్ఐఆర్ రావడానికి ఖచ్చితంగా. ఇవాళ అరెస్ట్ చేసి 45 రోజులు వాళ్ళని పంపించారు. ఎఫ్ఐఆర్ రాష్ట్రం వెంటనే పంపించేస్తారా అంటే తీసుకుపోతారా? చెయ్యరు. ఎఫ్ఐఆర్ అంటే అది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు బాగా రక్తాలు వచ్చి కొట్టుకునేది, యాక్సిడెంట్లు కానీ ఇట్లాంటివి అయితే అరెస్ట్ చేస్తారు తప్పితే నార్మల్గా ఇట్లా ఊర్లో గల్లీలలో కొట్లాడుకుని ఓడి కంప్లైంట్ పెట్టి ఇప్పుడు సర్పంచ్ ఫోన్ చేసి మీ ఊరికైనా వచ్చింది, మనం గట్టి ప్రెజర్ చేసి కంప్లైంట్ చెయ్యి అంటే ఎఫ్ఐఆర్ అంటే చేస్తాడు, కానీ అరెస్ట్ చేయాలా చేయొద్దా అనేది ఇన్సిడెంట్ బట్టి ఉంటుంది. మరి టూ మచ్ అయితే కానీ మనం ఎక్కువ ప్రెజర్ చేయాలి. మనం ఎక్కువ వాళ్ళని అరెస్ట్ చేసేటట్టు ప్రెజర్ చేస్తేనే అరెస్ట్ అవుతారు, లేకపోతే కారు. రెండోది అవతల వాళ్ళు ఏమన్నా బాగా గట్టిగా ఉన్నారు అనుకో, తీసుకో 50,000 1,00,000 ఆయన తప్పు పోలీసులు వారేసారు అనుకో, అది నానబెడతా ఉంటే అరెస్ట్ చేయడం ఏం చేయడు, డిలే చేసేస్తాడు. మనం తిరిగి 2 రోజులు వారం రోజులు తిరుగుతాము, నెల తిరగం అరెస్ట్ చేయమని. ఆడేదో చెప్తుంటాడు సోది, కేసు అయింది కదా తిరిగి పోయి జైలు పోకపోతే ఏమవుతుంది అది చెప్తాడు, డబ్బులు తీసుకుంటారు. ఇట్లా కూడా జరుగుతాయి. మొన్న బిజిల్పూర్లో ఇట్లా అయింది, బాగా కొట్టుకుర్రు. పేపర్కి వచ్చింది, మేము ఎస్పీ దగ్గర పోయినాం, ఎస్సీ కమిషన్ దగ్గర పోయినాం,
డిఎస్పీ వచ్చి అంత ఎంక్వైరీ చేసింది కానీ అరెస్ట్ చేయాలి. ఎందుకు అంత ఇష్యూ అయినా కూడా? అది కూడా పెద్ద ఇష్యూ అయింది కానీ అరెస్ట్ చేయలేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏముంది, వాళ్ళు బాగా రాజకీయ పలుకుబడి డబ్బున్న వాళ్ళు ఉన్నారు. ఏమైనా ఇచ్చారంటే ఎస్ఐ, ఎస్పీ, డిఎస్పీ వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఉంటుంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అరెస్ట్ కారు ఎక్కువ. మా దాంట్లో అయితే ఏది ఉన్నా ఏం పని చేయలేదు. మీది స్టేట్ లెవెల్ వరకు పోయింది కదా, ఇంకా రేంజ్ కదా. మా బీజేపీ రఘునందన్ రావు ఎంపీ వాళ్ళ టీం కూడా వచ్చారు అవునా మా దగ్గరికి. అంటే వాళ్ళ టాపిక్ కూడా అందులో కొంచెం నేను చేసిన ఎంపీ రఘునందన్ రావు నియోజకవర్గంలో ఇట్లా జరిగిందని చెప్పి అనేసరికి వాళ్ళు కూడా వచ్చారు. ఏమన్నా ఉంటే మాకు చెప్పుర్రి, మేము అంటే సాల్ అని కాదు, ఏమన్నా ఇష్యూ ఉంటే మా దృష్టికి తెస్తే మేము ఎంపీ దృష్టికి తీసుకెళ్ళి మీకేం న్యాయం జరిగేటట్టు చూస్తాము అని చెప్పి అట్లా ఆ టైప్లో వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు? ఇది జరిగిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్లో ఒక నెల 2-3 నెలల దాకా అయితే అసలు మాకు తీరికనే లేదు తెలుసా. సీసీ కెమెరా పెట్టింది మళ్ళీ మా ఓవర్ రాకుండా సీసీ కెమెరా పెట్టారు. మా డైరెక్ట్ ఇల్లుకు పోల్ ఉంటుంది ముంగట అవతల, పోలీసు వాళ్ళు పెట్టారు. సీసీ కెమెరా కూడా వచ్చేది పోయేది. సీసీ కెమెరా కూడా పెట్టారు. చెక్ చేసేవాళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చొని చెక్ చేసేవాళ్ళు, పంచాయతీకి ఇచ్చిండ్రు అది లేదు పోలీసులకి డైరెక్ట్ యాక్సెస్. ఆ 3 నెలలు 3-4 నెలలు. ఈ భద్రత ఎప్పుడు తీసేసిండ్రు వాళ్ళు? వీళ్ళు ఎప్పుడంటే దసరాకు ఉన్నారు, వినాయక చవితికి అయింది కదా, దసరా దాకా ఉన్నారు. దీపావళి తర్వాత ఒక 3-4 నెలల తర్వాత తీసేసారు. ఓకే. 3-4 నెలల వరకు రోజు వచ్చిపోతుండే. ఓకే. వాళ్ళు పడుకోవడం, ఫుడ్ అదంతా వాళ్ళేనా మొత్తం అంతా? పొద్దున్న వస్తారు. ఓకే. అంటే డైలీ ఇప్పుడు పొద్దున డ్యూటీకి ఎక్కుతారు కదా, పొద్దున 6-7-8 గంటలకు వస్తారు. బైక్ మీద ఒక 2 వస్తారు, ఇంటికి వస్తారు, ఏమేమో మంచిగా ఉన్నారా అని అడుగుతారు. బుక్ తీసామంటే బుక్ ఇస్తాము, సంతకం పెడతారు. ఊర్లో అట్లా ఒక రౌండ్ వేసి వస్తారు, ఏమైనా జరుగుతుందో ఏంటంటే కాకపోతే వెళ్ళిపోతారు. లేదంటే కూర్చుంటారు ఆడ ఈడ గ్రామ పంచాయతీ కాడ చైర్లు ఉంటాయి, కూర్చుంటారు. మధ్యాహ్నం పోతారు, లంచ్ చేసి వస్తారు. ఇక మళ్ళీ సాయంత్రం మళ్ళీ నైట్ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ సంతకం పెడతారు బైక్ మీద కానీ, లేదంటే కార్లో వస్తారు. ఎస్ఐ వచ్చి అట్లా తిరిగేసి ఎట్లా ఉంది వాతావరణం అబ్జర్వ్ చేస్తారు. ఏమన్నా గొడవ సిచ్యువేషన్ ఉందా, లేదా సైలెంట్ గుర్రా, అది అబ్జర్వ్ చేస్తారు. దసరా రోజు అయితే డిఎస్పీ, సిఐ, ఎస్ఐ ఒక 10 మంది కానిస్టేబుల్ దాకా వచ్చారు. దసరా రోజు పండుగ రోజు తాగి ఏమైనా గొడవలు తీసి ఇంటి మీదకి వచ్చి ఏమైనా చేస్తారా ఎట్లా అని అట్లా. అంటే ఏమైనా ఈవెంట్స్ అయినప్పుడు, వినాయక చవితి అప్పుడు అయితే ఇంకా ఊర్లో సప్పుడు లేదు, ఏం లేదు, డైరెక్ట్ వినాయకులను డైరెక్ట్ తీసుకొని చేస్తాడు. ఇక మామూలుగా అయితే సప్పుడు డ్యాన్సులు ఉంటాయి కదా, ఇక అందరూ అరెస్ట్ అయ్యారు. అంత గందరగోళం ఉన్నదని టాటర్ ఎక్కారు, తీసుకుపోయి లోపల వారేయాలి. అట్లా పోలీసు వాళ్ళు కూడా ఇక ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు ఇచ్చిండ్రా మరి పర్మిషన్? ఇంత గొడవ అయిన తర్వాత ఊర్లో ఈ పండగలకు అన్నిటికీ పర్మిషన్? పండగలకంటే వినాయక చవితి అప్పటికే అయ్యింది, మిడిల్లో ఉన్నది. వినాయక ముందు జరిగింది కదా అంతా. తర్వాత ఇంకేం వినాయక చవితి అంటే ఎన్నో రోజు అది విగ్రహం పెట్టిన రోజు ఐడియా ఉందా? అవి మీకు జరిగిన రోజు 3-4 డేస్ ఏమో అయ్యింటారు. ఓకే. అప్పుడు ఎత్తేసి 9th 11th డేస్కు పంపిస్తారా? ఓకే ఓకే. ఆ రోజు ఏం జరిగింది మరి 9th డే? అప్పుడు సైలెంట్గా తీసుకెళ్ళారు అంతే. అంతేనా? అసలు పెద్ద ఏం జరగలే అసలు, అంత హడావిడి ఏం జరగలేదు. ఊర్లో ఎవరు లేరు కదా, లేరు అంతా. అప్పుడు ఎట్లా అంటే మళ్ళీ ఉన్నలో కూడా అమ్మో ఇంత అయింది, మనం పోతే మళ్ళీ ఇంకేమైనా అవుతుంది, ఆ కొడవలు తీస్తారా, పోలీసు వాళ్ళు వస్తారు, ఆ భయం లోపల ఉన్నది. ఎవరిని పిల్లలు తల్లులు ఎవరిని బయటకు అంత ఈజీగా పంపించారు గారు. ఇప్పుడైతే నార్మల్ జరుగుతుంది, అప్పట్లా లేదు. మీరు కూడా వెళ్తున్నారా అన్నిటికీ? కొంతమంది కొంచెం దూరం వంటల దగ్గరికి పోము, కొంచెం మన క్లోజ్ మంచిగా వంటల దగ్గరికి పోతాం. ఎవరైతే లిస్ట్ ఉన్నారో ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు క్లోజ్ ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. జైలుకి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు క్లోజ్. మరి ఇప్పుడు ఎట్లా బాగానే మాట్లాడతారు, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు. జరిగిన తర్వాత విడిపోయిన వాళ్ళు ఉన్నారా?
జరిగిన తర్వాత విడిపోయిన వాళ్ళు అంటే దీని వల్లనే విడిపోయిన వాళ్ళు ఉన్నారా? అంతవరకు క్లోజ్ ఉండి ఇప్పుడు ఇది జరిగిన రంగపల్లిలో ఉండే క్లోజ్ అంటే ఒక్క గిన్నెలు తిన్నట్టుండే. ఇట్లా అట్లాంటి వాళ్ళు మా ఇంటికి రారు, మేము వాళ్ళ ఇంటికి పోం. అప్పుడు 24 hours మేము వాళ్ళ ఇంటికి ఉంటుండే. అట్లా ఉండే. జస్ట్ మాట్లాడతారు తప్పితే మేము వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి కూర్చొని ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి కూడా అరెస్ట్ అయ్యారు. అట్లా దానివల్ల కొంతమంది రియలైజ్ అయ్యట్లేదు, పలానా వాళ్ళ వల్ల వాళ్ళు చేయడం వల్ల మేము పెట్టినాము అని చెప్పి రియలైజ్ అయిన వాళ్ళు మనతో కొంచెం మంచిగా ఉంటారు. ఎవరైనా వచ్చి సారీ చెప్పడం అట్లా సారీ చెప్పలేరు కానీ ఇండైరెక్ట్గా మేమే తప్పు చేసినాం అన్నట్టుగా కన్వే చేస్తారు సైన్స్. కానీ ఎన్ని రోజులు అయిందన్నా ఇంకా అంటే 15 years అప్పుడు చిన్నప్పుడు అదంతా జరగడము. దాని తర్వాత మళ్ళీ 2015 నుంచి మా నాన్న చనిపోయినప్పటి నుంచి బాగా ఎక్కువైంది. అప్పటి నుంచి ఎక్కువైందా? మీ నాన్న ఏం చెప్పలేవాడు కదా అంటే ఎందుకు ఇదంతా వాళ్ళ వరకు నా వరకుతో ఏంటంటే వాళ్ళు అప్పటి జనరేషన్ చూసిరు కదా, కుట్టాలి మనదే కదా అన్న ఉద్దేశంలో ఉన్నారు కానీ కొట్టొద్దు అని. మీ నాన్న కూడా ఏమనలేదు? వాళ్ళ నాన్న బాగా చదువుకొని ఈయనలాగా బయటకు వచ్చి ఉంటే ఏదో కులకష్టాలు చెయ్యాలని చేస్తున్నాను. నడవంతి అన్నట్టుగా నడిపించింది తప్పితే కూడా అసలు దాంట్లోంచి బయటకు వచ్చి వెలుగు చూసిండు కాబట్టి ఇదంతా చేయగలుగుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ లేకుండా ఉంటే అదే కూడా చేయాలని కూడా మైండ్ సెట్ రాకుండే. గ్రేట్ అన్న. మేము అసలు ఇంత పెద్దది అనుకోలే యాక్చువల్గా. వచ్చేటప్పుడు నేను ఎట్లా అనుకుంటూ వచ్చినా అంటే జస్ట్ మీరు ఒక్కరే ఎఫెక్ట్ అయింటాము అనేసి, కానీ ఇంత పెద్ద నేను జరిగింది. దీన్ని సినిమా తీస్తున్నారా? ప్యారడైజ్ పీజీ కాలేజీలో ఎంకామ్ చేశాను. మీరా? ప్యారడైజ్. ఓకే ఓకే. అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళ? అప్ అండ్ డౌన్. హాస్టల్ కూడా ఎంజే మార్కెట్లో హాస్టల్ అంటారు. ఓకే ఓకే ఓకే. తమ్ముడేమో సిటీ కాలేజ్లో డిగ్రీ చేసిండు, జేఎన్టీలో ఎంఎస్సీ చేసిండు. ఓకే ఓకే ఓకే. ఫార్మాలో చేసినట్టుండే. ఓకే ఓకే. ఇంకా మాది మొత్తం ఏదో ఇంటికి రావడం పోవడం తినడం వరకు ఇంట్లో తప్పితే మొత్తం పొద్దుగా లేస్తే మొత్తం సిటీ బ్యాక్గ్రౌండ్ చూసుడు, వాళ్ళ వాతావరణము, ఈ బుక్కులు చదువుడు, లైబ్రరీ. టార్గెట్ మిమ్మల్ని ఎక్కువ చేసిండ్రా? మీ తమ్ముడు బయటే ఉంటాడు అనుకుంటా కదా, చదువుకొని బయటే ఉన్నాడు కదా. అంటే ఆడు మొదటి చిన్న ఉన్నప్పటి నుంచి ఆ డప్పు కొట్టాడు కాదు. ఏమన్నా అవసరం ఉంటే నేను మా నాయన కానీ అట్లా పోయేటోళ్ళం, లేకపోతే మా నాయన చాదగానప్పుడు నేను ఇంకొకరు నన్ను తీసుకొని పోయి కొట్టడం. ఇప్పుడు అబ్బాయిలు కొట్టకపోయినా అమ్మాయి కొట్టాలనేది ఉండేది. అంటే అప్పుడు నేను చదువుకుంటున్నా, నేను లేను అసలు. పెద్ద పండుగ ఏదో ఊర్లో చేస్తారు పోషమ్మలకు ఊర్లో. అప్పుడు నేను లేను, మా తమ్ముడు లేము, ఇద్దరం సిటీలో ఉన్నాం. అప్పుడు మీ ఇంట్లో కానీ ఖచ్చితంగా రావాలని పట్టుబట్టి మరి మా అమ్మను మా కలం కూడా తోలుకొని పోయారు. మా అమ్మ కూడా కొట్టింది అంట. అది ఎట్లుంటుందంటే పోతానంటే ఇప్పుడు నలుగురు పోవాలి ఖచ్చితంగా. నీ ఇంట్లోకి ఆడవాళ్ళు వస్తారా, అమ్మ వాళ్ళు వస్తారా? కొట్టియరు కానీ వాళ్ళు కొట్టి ఖచ్చితంగా కొట్టాలి. లేకపోతే మాకేం చేసి మాతో ఉండాలి. మామూలుగా అంటే ఈ ఊరు ఒక రకమైంది కాబట్టి అది జరిగింది ఇది జరిగింది. మామూలుగా అయితే జరగకపోయింది. అంత ఎక్స్ట్రీమ్. నేను చిన్న ఉన్నప్పుడే మా ఊర్లో ఇది అంతరించిపోతుండే డప్పు కొట్టుడు బ్యాండ్ అప్పటికి వచ్చేసినాయి. ఈ అన్న వాళ్ళ ఊళ్ళో ఇంకా నడుస్తున్నాయి. మా దగ్గర ఎప్పుడో అయిపోయినాయి ఇవన్నీ. డప్పు అంటే తోలు డప్పు కొడతారా? తోలు డప్పు ఏం కాదు, ఇప్పుడు ప్లాస్టిక్. అప్పుడైతే తోలు డప్పు, అప్పటి తోలు డప్పు. మీ చిన్నప్పుడు అంతా తోలు అనే చిన్న ఉన్నప్పుడు తోలు డప్పు ఉంటుండే. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన ఈ పేపర్ కానీ అప్పటి నుంచి తోలు డప్పులు. నైస్ అన్న, గ్రేట్ ఇనిషియేటివ్. అసలు మంచి మూమెంట్ తీసుకొని వచ్చింది. చూడాలి ఇంకేమైతుంది. అవుతుంది మంచిగా స్ట్రాంగ్ గా నిలబడండి. అట్లే నాకు ఎవరైనా కాంప్రమైజ్ ఇంకోటి నాకు జరుపు అంటది. అదే ఇంతవరకు తీసుకొని వచ్చిన తర్వాత ఇంత పోరాడి మళ్ళా పోరాటం అని కాదు, నిజంగా చెప్పాలంటే చిన్న పోరాటమే అన్న. ఎందుకంటే మీరు స్టాండ్ తీసుకోవడం వల్ల
నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఇట్లాంటి ఎఫెక్ట్ అయ్యారు మీ ఊరే కాదు మీ చుట్టుపక్కల ఊర్లు కానీ సరే ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు యాక్చువల్ సంతకాలు పెట్టడానికి కూడా ఆలోచిస్తారు ఒకరిని కార్నర్ చేయడానికి ఆలోచిస్తారు. కంపల్సరీ స్టిల్ పోరాడుతుందంటే గ్రేట్. నేను ఇంకా కేసు అయిపోయిందేమో అసలు అరెస్ట్ కూడా చేసేసిండ్రు అనుకున్నా యాక్చువల్గా మొత్తం అంతా బెయిల్ మీద వచ్చాడు బయటకు. అక్కడ ఏమొద్దా పర్లేదు ఛాన్స్ అయిపోతుంది వచ్చి నేను ఇన్ని తినలేనక్క నిజంగా కారాలు కొంచెం తగ్గిద్దాం తినమావా నేను తింటాక కానీ కొంచెం ఎందుకంటే మేము ఇందాక వచ్చేటప్పుడు 2 చాయలు తాగి వచ్చినాం. ఆపిద్దాం అన్నమాట. మీకు ఎప్పుడు అనిపించలేదన్నా ఊరు వదిలి వెళ్ళిపోవాలి ఇదంతా జరుగుతున్నప్పుడు కానీ ఆ 15 yearsలో మీ నాన్న చనిపోయినాక కూడా ఇంకెందుకులే మనం భూమి వదిలేసి మనం టౌన్కి వెళ్ళిపోవచ్చు కదా అని? మామూలుగా వచ్చి చాలాసార్లు అంటుండే అవునా? మా తమ్ముడు. ఓకే. ఎందుకంటే బయట వాతావరణం చూసింది కదా, ఇవన్నీ అవసరం, అవన్నీ వదిలేసి ఆయన బయట పోదామా అంటున్నాడు. ఎవడగాళ్ళు మారారు కానీ మనం వెళ్ళిపోతున్నాడు అని అంటాడు. అది బయట వాతావరణం ఎక్కువ అలవాటు పడ్డాడు కదా. ఓకే ఓకే. డిగ్రీ 3 years సిటీలో చదువుకున్నాడు. ఇంటర్ లెక్చర్లో చదివింది కానీ తర్వాత పీజీ సిటీలోనే చదువుకున్నాడు. ఇప్పటికి స్టిల్ సిటీలోనే ఉంటాడు. మీరు కూడా సిటీలో చదివిందా? మీకు ఎప్పుడు అనిపించలేదా వెళ్ళిపోవాలి? నాకు బుడ్డ ఉన్న మావాడు ఎక్కువ బయట వాతావరణానికి అలవాటు పడ్డాడు. నేను వెళ్ళలేను. ఎందుకంటే నేను ఇప్పుడు వ్యవసాయం ఉన్నది. ఓకే ఓకే. మేము ఇంతవరకు ఎవ్వరికి పాలకి ఇవ్వాలి, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకపోతే. మీరే చెప్పుకునేటోళ్ళు? బర్రెలు ఉంటుండే, ఎడ్లు ఉంటుండే. ఓకే ఓకే. మాకు చదువుకుంటూ అయినా సరే పోయి అంటే పని ఉన్నప్పుడు పోయి నాగలు దున్నడం, ట్రాక్టర్ ఆడడం, వడ్లు ఈ బయట వీళ్ళతో మాట్లాడడం, ఫ్రెండ్షిప్, ఊరోళ్ళు అట్లా చేసుకుంటా పోయి చదువుకొని వచ్చి ఊర్లోనే ఉంటారు. ఈ వాతావరణాన్ని నేను ఎక్కువ అలవాటు పడ్డా. ఓకే. ఊరు వాతావరణాన్ని ఇక వీళ్ళు తిట్టిరని చెప్పి మనం బయటకు వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశం అయితే నాకు ఎప్పుడు రాలేదు. మనం స్టిల్ ఇక్కడనే ఉండి ఏమైనా చేస్తే ఏదమ్మన్న ఉద్దేశం వచ్చింది తప్పితే ఒకవేళ అట్లాంటి థాట్ వచ్చి బయట పోయిన ఉంటే ఇదంతా జరగకపోయేది. అది మొదటనే మీరు ఊరికే శతాంస్తున్నా పోయినా నిమ్మలం ఉంటుంది అన్న ఉంటే ఇంత పెద్ద జరగకపోయేది. ఆ గొడవ జరిగింది చూడు, ఆ రోజు పెద్ద ఇష్యూ అయింది కదా. ఆ ముందు రోజు నైట్ కూడా ఏమన్నా అట్లా మీ తమ్ముడు అనడం ఇంకెందుకు లేదంతా అనేది ఏం వదిలిపోవాలని అయితే అసలు రాలేదు ఆ థాటే? అసలు రాలేదు. భూములు మీ నాన్న తరపు నుంచి అప్పటి నుంచే ఉండే నాన్న వ్యవసాయం? అప్పటి నుంచి మొదటి నుంచి ఉండే. ఓకే. మళ్ళీ ఏదో చిన్న చిట్క కాదు, గట్టిగా ఉంటుండే. పువ్వు దాదాపు ఇంకొంచెం అమ్మినాం కానీ ఇప్పటికీ 3 ఎకరాలు ఉంటుంది. బోర్ ఉంటుంది, అది నీళ్ళు ఉంటాయి, నీళ్ళు ఫుల్ నీళ్ళు ఉంటాయి. ఏ పంటకు కూడా వదిలిపెట్టేటోళ్ళం కాదు, ప్రతి పంటకి వేసేటోళ్ళము. పంట పండింది కాబట్టే మేము ఇంత చదువుకోగలం, లేకపోతే భూమి లేకపోతే మేము ఎన్నో పని చేసుకుంటే బతికి. ఆడ 10 రూపాయలు వచ్చినాయి కాబట్టి ఆ పైసలతో మేము చదువుకోగలం. మా మోడీ అప్పుడు నేను చదువుకునేటప్పుడు కూరగాయలు అమ్ముతుండే బయట సిటీకి పోయి. నేను ఆయన ఉన్నప్పుడు ఎడ్ల కాడ ఇంటికాడ వ్యవసాయము చేను చూసుకోవడము అట్లా చేస్తాను. అమ్మ కూరగాయలు అమ్ముకొస్తుండే, పని ఉన్నప్పుడు పని చేసుకుంటుంటాము, చదువుకుంటుంటాము. మా వాళ్ళకు కూడా ఏ రోజు కూడా చదువు ఆపియాలని తాటు మా అమ్మ నాయనకి రాలేదు. వ్యవసాయం ఆపాలి, వీళ్ళందరూ తిడుతున్నారు, ఎటైనా పోయి బతకాలని ఎన్నట్టు రాలేదు. ఎందుకంటే అట్లా వదిలేకపోయినా కానీ ఆ థాట్ ఇంత జరిగేది కాదు. చాలా కూర్చోండి. ఉన్నాయి. మీరు ఎక్కడన్నా ఇక్కడే నేను ఇక్కడ నాది మెదక్ డిస్టిక్ అయినా ఇక్కడ ఉన్నాం జహీరాబాద్ సైడ్. జహీరాబాద్ ఇటుగా
అటు వస్తుందా ఇక్కడ సంగారెడ్డి దగ్గర జైరాబాద్ ఎక్కడ కోహిర్ కోహిర్ మండల కోహిర్ మండల్ కోహిర్ మండల్ కోహిర్ విలేజ్. సికింద్రాబాద్ నుంచి ఇటు వచ్చినా కదా ఇటు అనుకుంటున్నాను. సికింద్రాబాద్ నుంచి ఇటు వచ్చారు కదా. ఓకే